शारदे पाहि मां शङ्कर रक्ष मां। 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 शारदे पाहि मां शङ्कर रक्ष माम्।
शारदे पाहि मां शङ्कर रक्ष मां 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 शारदे पाहि मां शङ्कर रक्ष मां
శ్రీశేఖర భారతి స్వామి వారి దివ్యాశస్సులతో అత్యంత పవిత్రమైన ఈ వైశాఖ మాసం మన మోతీనగర్ శ్రీ శారదా శంకర మఠం 25వ వార్షికోత్సవ సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాలు నిన్న ఉదయం ఆలయంలో గురువందనం, గురుపాదుక పూజ, ఆదిశంకరాచార్యుల అష్టోత్తర శతనామార్చన, తర్వాత కలశ స్థాపన మొదలగు కార్యక్రమాలతో ప్రారంభమై నిన్న సంకర్ష చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం చేసుకుని సాయంకాలం వ్రతం చేసుకుని ఈవేళ 2వ రోజు ఉదయం ఆలయంలో నిత్య పూజన అనంతరం రుద్రహోమం చేయడం జరిగింది. ఈ టైంలో ప్రదోష కాలంలో ఈవేళ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శ్రీమతి నిట్టల కిరణ్మయ్య గారు వచ్చే శివపురాణంలో అంతర్భాగంగా శతరుద్రేయం అనే అంశం మీద ఈ 3 రోజులు ప్రవచన కార్యక్రమం సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు వార్షికోత్సవాల సందర్భంగా జరుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రవచన వర్ధనలో మరికొద్ది నిమిషంలో శ్రీమతి కిరణ్మయ్య గారి ప్రవచన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఆలయంలో ఉన్న భక్తులందరూ కూడా దర్శనానంతరం ప్రవచన మందిరం తిరిగిచ్చేసి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ శ్రీమతి కిరణ్మయ్య గారిని వేదిక మీద అమ్మవారి దగ్గర జ్యోతి ప్రజ్వలన చేసి తమ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది.
गुरुर्ब्रह्मा विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञां विदुशेखरभारतीं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। सभाये नमः। శివపురాణం శివునిచే స్వయముగా చెప్పబడి నందికేశ్వరునిచే గ్రహింపబడినటువంటి విషయంగా జగత్తులోకి ఇవ్వబడింది. శివునిచే చెప్పబడింది అంటే అర్థం ఏమిటి అంటే తనకు తానుగా తన విశేషతత్వాన్ని ఎలా జగత్తుని ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించే విభాగంలో ఆ శివతత్వం అనేటువంటి దాన్ని అంటే సర్వోత్కృష్టమైనటువంటి భావన ఏదైతే పరబ్రహ్మము అని చెప్పబడుతోందో ఆ పరబ్రహ్మతత్వాన్ని ఈ జగత్తులోకి ఈ సప్తధాతుని దేహంతోనూ పంచేంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతోనూ మనస్సు బుద్ధి అహంకారముల చేత నిండిపోయి చిత్తముచే నియంత్రింపబడుతున్నటువంటి వాడు జీవుడని పిలువబడుతూ ఈ కలికాలం వచ్చేటప్పటికల్లా అనేక రకాలైనటువంటి భోగలాలసలతో నిండిపోయినటువంటి వాడే ఏది తానై ఉన్నాడో ఆ తనకి తానుగా తానై ఉన్నటువంటి విషయం నుంచి దూరం జరిగిపోయి ఈ అశాశ్వతమైనటువంటి జీవనాన్ని లోకాన్ని ప్రపంచాన్ని శాశ్వతంగా భావిస్తూ ఈ శాశ్వతమనబడేటువంటి అశాశ్వతమైనటువంటి విధానంలో తనకు తానుగా ఏది సుఖము ఏది దుఃఖము అనేటువంటి దాన్ని నిర్వచించుకొని ఆ సుఖ దుఃఖాల కోసమని భగవంతుడు అనేటువంటి ఒక శిలామూర్తిని పట్టుకొని తను చేసేటువంటి కర్మల చేత అంటే పూజల చేత కానీ స్తోత్రాదుల చేత కానీ ఆ తాను ఏది సుఖం అనుకుంటున్నాడో ఏది దుఃఖం అనుకుంటున్నాడో దాన్ని పొందడం కోసమో దాని నుంచి దూరం జరగడం కోసమో కేవలం ఆ సుఖ దుఃఖాదుల ప్రమేయం చేతనే పరమాత్మని పట్టుకునేటువంటి విధానంలోకి వచ్చి ఒక సుఖము భగవంతునిచే ఇవ్వబడిన తర్వాత ఆ సుఖమనబడేటువంటి స్థితి నుంచి బయటికి రాగానే మరో దుఃఖము చేత మళ్ళీ పీడింపబడుతూ మరో సుఖము కోసమే మళ్ళీ పరమాత్మ పాదాలు పట్టుకుంటూ ఉంటాడు. అయితే సుఖం కోసం ఆ సుఖం తప్పిన తర్వాత వచ్చేటువంటి దుఃఖం కోసం ఆ దుఃఖం నుంచి తనని తాను బయటికి తెచ్చుకోవడం కోసం ఆ దుఃఖ నివారణార్థము ఆ సుఖము ఏదైతే 10 మందికి సుఖమని గోచరిస్తుందో ఆ సుఖమును మళ్ళీ పొందడం కోసం ఇలా ఏది శాశ్వతమైందో దాన్ని తెలుసుకోలేక అశాశ్వతమైనటువంటి విధానాల వైపుకు మాత్రమే తన యొక్క ప్రయాణం సాగిస్తూ ఈ శాశ్వత దుఃఖం అనేటువంటి బారిన పడి జనన మరణ చక్రం అనేటువంటి దానిలో తిరుగుతూ అనేక వేల కోట్ల జన్మల బారిన పడుతూ ఉన్నాడు. మరి ఇటువంటి వాళ్ళు ఉద్ధరించడం ఎలాగా? ఆ ఉద్ధరించడం దేనికోసము అంటే నువ్వు ఏది అయి ఉన్నావో దేనిగా ఉన్నావో దానిని తెలుసుకుని దాని యందు లయమైపోవడం, అది ఉత్కృష్టమైనటువంటి స్థితి. ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితిని సంపాదించుకోవడం ఎలా, ఆ సంపాదించుకునేటువంటి స్థితిని పొందడం ఎలా, ఆ పొందడంలో ఇప్పుడున్నటువంటి లౌకికమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూనే ఆ లౌకిక కర్మాచరణతో పరమోత్కృష్టమైనటువంటి పరమపద సోపానమైనటువంటి మోక్ష మార్గాన్ని పట్టుకోవడం ఎలా, ఇలాంటివన్నీ కూడా అరటిపండు ఒలిచి పిల్లవాడి చేతిలో పెట్టి ఒకవేళ వాడు తింటూ మళ్ళీ విశేషంగా కొంత ముక్కని ప్రధానమైనటువంటి పైన కొరుకుతాడు. పిల్లలు చూడండి ఎలా ఉంటారు, ఆకలేస్తూ ఉంటుంది, పైన కొరుకుతాడు. ఈ లోపల కింద దాన్ని గట్టిగా పట్టుకునేటప్పుడు మధ్యలో భాగం ప్రధానంగా ఉన్నటువంటి చేజారిపోతూ ఉంటుంది, ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది, మళ్ళీ చివరి భాగాన్ని పట్టుకుంటూ ఉంటాడు. అలా ఎక్కడ తనని తెలుసుకోవడంలో ఆ ఉన్నదెవరో ఆ ఉన్నటువంటి వాడే నేను అంటే తానే శివుడు అనేటువంటి భావన అనేటువంటి విషయాన్ని విస్మరించి కేవలం కర్మాదుల యందు మాత్రమే నిమగ్నమైపోయి అవే శాశ్వతం అనుకుని దానిలోనే మళ్ళీ సుఖాన్ని వెతుకుంటూ ఆ సుఖ భోగలాలసలైనటువంటి స్వర్గాది లోకాల కోసం పద్దపిస్తూ అవ్వగానే మళ్ళీ ఈ లోకంలోకి మర్త్యలోకాల్లోకి వచ్చి మళ్ళీ ఆ సుఖం కోసమో లేకపోతే దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమో మళ్ళీ కర్మాచరణ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాడేమో. ఈ కర్మాచరణతో పాటుగా జపధ్యానాదుల యందు ఎప్పుడైతే మనస్సు నిలుస్తుందో
నిలకడగా ఉన్నటువంటి బుద్ధి వాడికి అనుగ్రహింపబడుతుందో ఆ అనుగ్రహింపబడేటువంటి స్థితిని కూడా పిల్లవాడు ఎక్కడ పడేసుకుంటాడో అని అరటిపండుని చేతికి ఇవ్వడమే కాక ఒలిచి ఆ ఒలిచినటువంటి అరటిపండుని మళ్ళీ చేత్తో నలిపి తల్లి పిల్లవాడికి ఈజీగా లోపలికి వెళ్ళిపోయి పచనం అయిపోయేటట్లుగా చేస్తుంది. అట్లా కన్నతండ్రి అయినటువంటి సదాశివుడు కూడా ఈ శివపురాణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అడ్డుపెట్టుకుని మొత్తం జగత్తులో ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఈ శివజ్ఞానము శివయోగం అనేటువంటి దాన్ని ఆ అరటిపండుగా భావిస్తే దాన్ని ఒలచి చేతిలో పెట్టడం కాక నమలడం కూడా కష్టం అనేటువంటి వాడికి మెత్తగా మెదిమి నోట్లో పెట్టేశాడు. ఆ నోట్లో పెట్టడం ద్వారా ఏం కలిగింది అంటే శివుడు అనేటువంటి వాడే సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. అటువంటి శివతత్వాన్ని కనుక పట్టుకునే ప్రయత్నం జీవితంలో ఒకసారి చేసిన ఇది ఎటువంటిదయ్యా ఈ మార్గము అంటే 1వ క్లాస్ పాస్ అయిపోతే ఏమవుతుంది, వెంటనే ఆనందం కలుగుతుంది. ఎవరికి ఆనందం కలుగుతుంది? పిల్లవాడికి తెలియదు తను 1వ క్లాస్లో ఉన్నానండి. ఆనందం కలిగేది తల్లిదండ్రులకి. అబ్బో మా వాడితో 1వ క్లాస్లో అండి 5 స్టార్స్ వచ్చాయి, 99.9% వచ్చింది. నిన్ననే అదేంటి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కూడా చేశారు స్కూల్లో. అయిన తర్వాత ఇంకా ఫోటోలు తీసేసి అన్ని ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లలోనూ, ఇంకో ఇన్స్టాగ్రాముల్లోనూ పోస్ట్ చేసేస్తారు. వాట్సాప్ స్టేటస్లు పెట్టేస్తారు. ఆనందం, అది ఆనందం అనుకుంటే ఆనందమే, కానీ అదే శాశ్వతం, అదే ఆఖరు అనుకుంటే కష్టం. ఇంకా దాన్ని మించి లేదనుకుంటే వాడు 1వ క్లాస్లోనే ఆగిపోతాడు. 1వ క్లాస్లో ఎంత ఆనందం కలిగిందో దేనివల్ల కలిగింది? తాను ఆ 1వ తరగతిలో ఏది చదువుకోవాలనుకున్నాడో ఆ చదువుకున్న దానిలో కలిగినటువంటి ప్రావీణ్యత ఏదైతే ఉందో దానివల్ల కలిగినటువంటి ఆనందం అది అక్కడితో ఆగిపోవడానికి అవకాశం లేదు. 1 తర్వాత 2 రావాలి, 3 రావాలి, 5 రావాలి, 10 రావాలి, 10 తర్వాత ఇంటర్ రావాలి, గ్రాడ్యుయేషన్ రావాలి, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ రావాలి, డాక్టరేట్ రావాలి. ఇవన్నీ కలగడం ఎలా అవుతుంది? ఒకదాని తర్వాత ఒకదాన్ని క్రమబద్ధంగా నేర్చుకోవడం వలన, గురువుని ఆశ్రయించడం వలన, ఆశ్రయించినటువంటి గురువుల యొక్క తత్పరత ఏదైతే క్రమశిక్షణను చూసి నీ యందు అనుగ్రహం కలిగి ఎలా ఇస్తారు అంటే ఇంకా నువ్వు తప్ప వాళ్ళకి ఇంకా ప్రపంచంలో ఇంకేదే అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందయ్యా అంటే తను కన్నటువంటి బిడ్డల్ని కూడా పక్కన పెట్టేస్తాడు. ఏమండి అది తప్పు కదండి. ప్రపంచంలో చాలామందిని చూస్తున్నాం, చాలామంది శ్రీ విద్యను లేకపోతే శివతత్వాన్నో జగత్తుకు అందిస్తున్నారు తప్ప వారి పిల్లలు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. వారి పెద్ద వారిని తండ్రిని మించిన శిష్యులుగా వారు ఎదగట్లేదు. ఏమిటి కారణం అంటే పిల్లలు ఎప్పుడు కూడా రుణానుగ్రస్తలు, రుణానుబంధ రూపేణ అంటాం. ఆ రుణాన్ని మూలం చేసుకుని ఈ ఇంట తల్లిదండ్రులకి పిల్లలుగా పుడుతూ ఉంటారు. ఆ రుణం ఎంతవరకు అంటే డబ్బో లేకపోతే కర్మయో లేదు ఒక రకమైనటువంటి మానసిక వ్యధో ఆనందమో వారి వల్ల పొందడమే తప్ప సంపూర్ణమైనటువంటి తండ్రికి ఉన్నటువంటి విద్యని అందించడానికి కావాల్సినటువంటి యోగ్యత చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. దాన్ని స్వీకరించగలిగేటువంటి అర్హత చాలా కొద్ది మంది పిల్లల్లో మాత్రమే ఉంటుంది. మరి సంపూర్ణంగా స్వీకరించగలిగేటువంటి శక్తి వరకు ఉందయ్యా అంటే గురు శిష్యులకి మాత్రమే. గురువుకి అత్యంత గొప్పవాడైనటువంటి శిష్యుడు లభించడం పరమోత్కృష్టమైనటువంటి విషయం. శిష్యుడికి అదే తరహాలో ఒక గొప్పవాడైనటువంటి గురువు లభించడం, అదే స్థాయిలో ఒక శివ అనుగ్రహం లభించినటువంటి స్థితి. ఈ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడడం, తారసపడ్డం ఎలాంటిదయ్యా అంటే సంపూర్ణ శివానుగ్రహమే, అంతకు మించి ఇంకేమీ లేదు అన్నారు. అటువంటి శిష్యుడు తారసపడినప్పుడు తండ్రిగా ఉన్నటువంటి ఆ గురువు ఏం చేస్తాడు? తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి విద్యల్ని ధారపోస్తాడు. ఆ ధారపోయడం ఎలా ధారపోస్తాడు అంటే శివుడు ఎలాగైతే నందికేశ్వరుడికి శివపురాణాన్ని అందించాడో ఆ శివపురాణాన్ని స్వీకరించినటువంటి నందికేశ్వరుడు వ్యాసుల వారికి ఎలా ఇచ్చారో, సనత్కుమారుల వారికి ఎలా ఇచ్చారో, సనత్కుమారుల వారు వ్యాసుల వారికి ఎలా ఇచ్చారో, వ్యాసుల వారు సూతునికి ఎలా ఇచ్చారో, ఆ సూతుల వారు ప్రయాగంలో జరుగుతున్నటువంటి సత్రయాగం ఏదైతే ఉందో ఆ యాగాన్ని కేవలం వీక్షించడం కోసం వచ్చి అక్కడ ఉన్నటువంటి మహర్షులకందరికీ ఈ శివ మహాపురాణాన్ని అందించడం ద్వారా ఈ మహర్షులందరూ కూడా కలిసి జగత్తుకి అంటే రాబోయేటువంటి కలికాలానికి అద్భుతమైనటువంటి శివపురాణం అనేటువంటి అధ్యాయాన్ని అందించారు. దీనివల్ల ఏం జరిగింది? గురు శిష్య సంబంధం అనేటువంటిది జగత్తుకి అర్థమైంది. ఎక్కడ ఒక మాట పొల్లుపోకుండా శివుడు ఏ రకంగా నందికేశ్వరుడికి అందించాడో దాన్ని ఎక్కడా ఎక్కువ చేసినా పర్వాలేదు కానీ తక్కువ చేయకుండా, అసలు ఎక్కువ తక్కువ కాదు, యథాస్థితిలో కాలము ఎలాగైతే ఎవడి కర్మానుసారం యథాస్థితిలో సాగుతూ ఉంటుందో అలా శివపురాణం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి రచన కూడా యథాతథంగా శివుడు ఎలా జగత్తుకి అందించాడో అలాగే ప్రచురితమై ఇప్పుడు ఉన్నటువంటి జీవులందరి మనస్సులను ఆనందపరవశుల్ని చేసేటువంటి స్థితికి తీసుకొస్తూ ఉంటుంది. ఈ శివపురాణాన్ని ఎలా మొదలెట్టారు?
సూతుల వారు అంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్పారు, అయ్యా రాబోయేది కలికాలం, ఎన్ని విన్నా ఎన్ని చేసినా ఇంకా ఏదో వ్యధ, ఏదో ఇంకా బాధ ఉంది, ఇంకేదో శేషం ఉండిపోయింది, దాని నుంచి బయటపడాలనేటువంటి ఒక శోకము అందరినీ వెంటాడుతూ ఉంటుంది. ఆ వెంటాడేటువంటి క్రమంలో ఎవరైతే శివపురాణాన్ని గురుస్వరూపంగా స్వీకరించి ఒక గురువు ద్వారా వింటారో, ఆ గురువు ద్వారా వాడు ఉన్నటువంటి విషయాన్ని, వాడు ఉన్నటువంటి స్థితిని గమనించుకొని ఆ స్థితి నుంచి బయటకు వచ్చి ఆ శివపురాణంలో శివుడు ఏ రకంగా అయితే తనను చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని నిర్దేశించాడో ఆ నిర్దేశించినటువంటి మార్గాన్ని పట్టుకోగలుగుతాడు. అటువంటి వాడు ఒక్కడు ఉన్నా చాలు, మొత్తం కలియుగం అంతా కూడా అద్భుతమైనటువంటి స్థితిని పొందుతుంది. అటువంటి వాడు ఒక్కడు చాలు మార్గదర్శకుడుగా మొత్తం కలియుగానికి. అటువంటి ఒక్కడి కోసం ఇంత అద్భుతమైనటువంటి పురాణ శ్రవణం జరిగింది. ఆ పురాణ శ్రవణంలో మొట్టమొదటిగా ఏం చెప్పారు, ఈ కలియుగంలో ఆ ఒక్కడు అయినా సరే మొట్టమొదట ఎలిమెంటరీ స్థాయిలో అంటే బేసిక్ స్థాయిలో ఏం చేయాలి అంటే ముందు శ్రవణము, కీర్తనము, మననము అనేటువంటి వాటిని ఆసరా చేసుకోవాలి. ముందు వినాలి. ఎక్కడైనా భాగవత పురాణాలు కానీ, శివపురాణాలు కానీ, అమ్మవారిని గురించినటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు కానీ, అష్టాదశ పురాణాల విషయాంతర్గత విషయాలు కానీ, వేదాంతర్గతంగా ఉపనిషత్ సారాన్ని చెప్పేటువంటి బ్రహ్మసూత్ర భాష్యాలను కానీ, వీటన్నిటినీ వినగా 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 ఆ విన్నటువంటి విధానం ఏదైతే ఉందో దానివల్ల మనస్సులో ఒక అద్భుతమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటి దానికి పునాది ఏర్పడుతుంది. ఆ పునాది నుంచి ఏం జరుగుతుంది, ఆ విన్నదాన్ని స్థిరంగా మననం చేసుకోవడం జరుగుతుంటుంది. వాడికి అవకాశం వచ్చినప్పుడల్లా 10 సార్లు ప్రవచనం విన్నాడు. ఆ విన్న ప్రవచనాన్ని ఏం చేస్తాడు, ఒక చిన్న సమూహం వాళ్ళ ఊళ్ళోనో లేకపోతే ఇంకో చోటో చిన్న సమూహం ఏర్పడి ఆ సమూహంలో ఎవరో ఒక ఆధ్యాత్మిక విషయాన్నో లేకపోతే వాళ్ళకున్నటువంటి ఈతి బాధలను బయట పెట్టేటప్పటికల్లా ఆ ఈతి బాధల్ని తను విన్నటువంటి ఆధ్యాత్మిక కథల్ని క్రోడీకరించుకుని ఇదంతా కూడా విష్ణుమాయ లేకపోతే శివమాయ, దీన్నంతా యథాతథంగా శివుని అనుగ్రహంగా స్వీకరించు, కష్టం ఎన్నాళ్ళు ఉంటుంది, నిమిషంలో పోతుంది. కానీ ఈ కష్టం కూడా భగవంతుడే ఇచ్చాడు అనేటువంటి స్థితి ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో కష్టం కష్టంగా ఉండదు, కేవలం ఒక అనుభూతిగా మారుతుంది. ఆ అనుభూతిలో కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ దేహంతోనూ, మనసుతోనూ, చిత్తంతోనూ, బుద్ధితోనూ, అహంకారంతోనూ నీకు ఒక స్థితి వస్తుంది. ఆ స్థితిలో కష్టాన్ని ఎదుర్కోగలిగేటువంటి శక్తి నీలో వస్తుంది. ఆ శక్తిని అయితే ఎప్పుడైతే అనుభవించావో అదంతా కూడా భగవద్ నిర్ణయంగా, భగవద్ అనుగ్రహంగా భాషిస్తూ ఉంటుంది. అందుకనే చూడండి, కష్టం వచ్చింది, ప్రస్తుతానికి బాధ, కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, దీనిలోంచి బయటకు వచ్చాం, కాలం అనేటువంటిది పరిగెడుతూ ఉంటుంది, మనల్ని కూడా గట్టిపరుస్తూ ఉంటుంది. ఆ కాలంతో పాటు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు కష్టం, ఈనాటి కష్టం ఒక 6 ఏళ్ళ తర్వాత ఏమనిపిస్తుంది, అబ్బా ఆ రోజు ఆ కాస్త దానికి చెలించిపోయామండి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు భరించలేంది 6 ఏళ్ళ తర్వాత కాస్త ఎట్లా అయింది, అంతదాకా ఎందుకు. ఇప్పుడు ఉన్న వాళ్ళమందరం ఏదో ఇళ్ళు కొనుక్కుందాం అనుకున్నాం, 20 ఏళ్ల క్రితం 5 లక్షలు పెట్టాలి, అమ్మో 5 లక్షలు మన వల్ల కాదనిపిస్తుంది. 5 లక్షలు పెట్టి కష్టమో నిష్ఠుడమో అప్పు చేసి సొప్పు చేసి పెట్టేశాక ఇప్పుడు 20 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడు 5 లక్షలు ఏమనిపిస్తుంది, దాని అమౌంట్ ఏమనిపిస్తుంది, ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. ఇప్పుడు కోట్లలో ఉంది. అది చూసినప్పుడు అమ్మో అప్పట్లో 5 లక్షలు పెట్టి కొనేసాం కనుక ఈ మాత్రం ఉంటున్నాం, ఇప్పటిదాకా ఆగుంటే అసలు ఈ కోట్లు అసలు పెట్టేవాళ్ళం కాదు అనిపిస్తుంది. అంటే కష్టము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనిషిని నిర్వీర్యుణ్ణి చేసినట్లుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి నిర్ణయాన్ని శిరసా వహించి భగవత్ నిర్ణయమే నాకు వచ్చినటువంటి ఆలోచన అని ప్రతి విషయాన్ని, నీకు వచ్చినటువంటి ప్రతి ఆలోచనని, నీకు వచ్చేటువంటి ప్రతి సంకల్పాన్ని భగవత్ సంకల్పంగా కనుక స్వీకరించి ఆయన పాదాల దగ్గర నీ అహంకారాన్ని పెట్టేసి, నాయన నువ్వు చేయిస్తున్నావు అనేటువంటి భావంతో, నువ్వు అనుగ్రహాన్ని నాకు ఇస్తున్నావు అనేటువంటి భావంతో ఇందులో కాలు పెడుతున్నాను తప్ప అన్యమైనటువంటి సుఖాల కోసమో భోగాల కోసమో కాదు. నిన్ను పట్టుకున్న వాడికి ఆ ఛత్రఛాయలో ఉండడం అనేటువంటిది ఒక భగవద్ అనుగ్రహం కనుక అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇస్తున్నావు అనే భావంతో ఇంట్లో అనేటువంటి ప్రసక్తి తప్ప అన్యమైనటువంటిది ఏమీ లేదయ్యా అని సంపూర్ణ శరణాగతితో కనుక అందులోకి దిగావనుకో ఇంకా కష్టం అనిపించకుండా సుఖాన్ని ఇస్తుంది. అయినా కష్టమా సుఖమా అనేటువంటి దానికన్నా భోగం కోసమే ఇల్లు కొనుక్కున్నాం అనుకున్నాం. ఆ ఇల్లు కూడా శివానుగ్రహమే. నువ్వు తెలుసో తెలియకో ఏదో జన్మలో శివుడి మీద కాసి నీళ్లు పోసావు, శివనామాన్ని విన్నావు చెవులతో, శివదర్పితమైనటువంటి ప్రసాదాన్ని పదార్థంగా కాకుండా స్వీకరించావు. పదార్థం అందరం స్వీకరిస్తాం, కానీ శివుడికి చూపించినటువంటిది అవునా కదా, శివుడిచ్చి అనుగ్రహింపబడినటువంటి ఫలాన్ని ఆయన ముందరే పెట్టి ఆయన ఇచ్చినటువంటి కాలంతో ఏ సంపదనైతే గడిస్తామో ఆ సంపద ద్వారా కొన్నటువంటి మరో ఫలాన్ని తీసుకొని మళ్ళీ ఆయన పాదాల దగ్గర పెట్టి, నాయన ఇది కూడా నువ్విచ్చింది నీకు ఇవ్వడమే నాకున్నటువంటి శక్తి, ఎందుకంటే ఉన్నవాడిని నేను, నీ వాడిని నువ్వే
కనుక నువ్వు తప్ప అన్యమైనటువంటిది ఏది జగత్తులో లేదు. ఈ నువ్వు తప్ప ఏది జగత్తులో లేనప్పుడు నీకు అతిరిక్తమైన దాన్ని దేన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టేటువంటి స్థితి నాకు లేదు. కనుక నువ్వు ఇచ్చిన దాన్ని నీకు ఇస్తున్నాను. ఏది నాకు అనుగ్రహము అది నాకు ఫలముగా మళ్ళీ అనుగ్రహించు అని పరమాత్మని కోరుకుంటే ఆయన ఇచ్చేది ఏమిటయ్యా? ఆయనకు అన్నీ ఉన్నాయి, జగత్తే అయింది, ఆయనకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడికి తీసుకొని నువ్వు పండు చేతిలో పెట్టావు, లేదా టెంకాయ కొట్టావు, ఆయనకేమిటి? ఆయనకేమన్నా ఉందా? నిండా కుండ నిండిపోయింది. ఆ నిండిపోయిన కుండలో మళ్ళీ ఇంకో జగ్గు నీళ్లు పోసావు. నేను ఇవాళ బోల్డ్ అభిషేకం చేసుకున్నానండి, ఎంత ఆనందం కలిగిందో అంటున్నావు కదా. ఎంత ఆనందం కలిగిందండి, శివుడికి వాడు అభిషేకం చేసుకున్నాను, మనస్సు ఎంత తృప్తిగా ఉందో అంటాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు పూజ దేనికోసం? ఆయన కోసమా? ఆయన ఆల్రెడీ చల్లటి మంచు కొండల్లో ఉన్నాడు. చుట్టూతా నీళ్లు, ఎప్పుడూ నీళ్ళ ధార పడుతూనే ఉంటుంది. గంగ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేళి ద్వారా ఆ గంగతో ఎప్పుడూ ఆయనకి స్నానం అభిషేకం జరుగుతూనే ఉంటాయి. చుట్టుపక్కల కుబేరుడే పక్కన ఉన్నాడు, అవునా కదా. ఆయనకు కావాల్సింది అక్కర్లేని జగత్తులో ఏమీ లేదు. మరి ఈ పూజ అనేటువంటి ఒక కర్మ ద్వారా నువ్వు ఇంకా ఆయనకి షోడశోపచార పూజలో, పంచోపచార పూజలో చేస్తున్నావు. ఆ చేస్తూ రకరకాలమైనటువంటి విధానాల్లో నువ్వు ఆయనకి పరిచర్యలు చేస్తున్నావు. అంతా అయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పిస్తున్నావు. ఇవన్నీ చేసి ఏం చేస్తున్నావు? అబ్బా పూజ అయిపోయింది అనుకుంటున్నావా? ఇవాళ పూజ చేశాను అనుకుంటున్నావా? అబ్బా ఇలాంటి పూజ ఈ శరీరాన్ని నాకు ఇచ్చి, ఈ కరణచరణాదులు నాకు ఇచ్చి, వీటన్నింటితో నా బుద్ధిని స్థిరపరిచి, ఈ స్థిరపరిచినటువంటి బుద్ధితో తాను ఒకడు ఉన్నాడనేటువంటి ఆ జ్ఞానాన్ని నాకు గురువుల ద్వారా అందించి, ఇవాళ ఇన్నేళ్ళకి నేను పుట్టి బుద్ధిరిగాక ఒక పూజ చేయాలనేటువంటి సంకల్పాన్ని నా మనసులో ఇచ్చి, ఆ పూజ నేను చేసిన తర్వాత అబ్బాయి పూజని పరమేశ్వరుడు స్వీకరించాడనేటువంటి ఒక లౌకికవాదం పుష్పం కింద పడింది. లేదు చేతిలో తీర్థం పోసుకోగానే ఆ తీర్థంతో పాటు చక్కగా ఆవు నెయ్యో లేకపోతే ఇంకోటో వచ్చింది. ఆయన వేసినటువంటి బిల్వదళం చేతిలోకి వచ్చింది. ఏది వచ్చినా శివప్రసాదంగా లోపలికి తీసేసుకోవాలి. అలా స్వీకరించిన తర్వాత అబ్బాయి నా పూజని శివుడు అనుగ్రహించాడు, ఆయన స్వీకరించాడు అనేటువంటి స్థితి ఎప్పుడైతే మనస్సు కలుగుతుందో ఆ తృప్తి అనేటువంటి దానికోసం మాత్రమే పూజలన్నీ కూడా. ఆయన దేనికోసం వెయిట్ చేస్తాడయ్యా అంటే ఆయనకి నువ్వేదో ఇస్తావనో, లేకపోతే నువ్వు ఎలా చేస్తావో చూద్దామనో, లేకపోతే నువ్వు కొన్న దానిలో నాకు ఎంత ఇస్తావు, వీడికి ఏమైనా కుదురుందా, ఏమైనా నా పట్ల కృతజ్ఞత ఉందా అనేటువంటి భావనతో కాదు. నువ్వు ఏ సంకల్పం చెప్తున్నావు? శ్రీ పరమేశ్వరాముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నావు. ఆయన కోసమై, ఆయన ప్రీతి కోసమై, ఆయన్ని పొందడం కోసమై అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే చేసి నువ్వు ఇంతటి పూజని నిర్వహించావో, అంత పూజని చూసేటువంటి వాడిగా, సాక్షిపూతుడిగా నీ మనస్సు తృప్తి చెందితే, ఆయన తృప్తి చెందినట్లుగా కాదు, అనుగ్రహించేటువంటి వాడిగా తాను వచ్చి నీ హృదిలో శ్రీనివాసం ఏర్పరచుకుంటాడు. కనుక ఇప్పుడు కర్మాచరణ ద్వారా పరమేశ్వరుడు మన దగ్గరికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడా? ఆ కర్మల వల్ల జరిగేటువంటి భావన తృప్తి, ఆ తృప్తి అనేటువంటి దాని ద్వారా తన మనస్సులోకి వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎక్కడ ఉంటాడయ్యా మహేశ్వరుడు అంటే నీ హృదయ స్థానంలో ఉంటాడండి. ఆ హృదయ స్థానంలో ఉండేటువంటి వాడు ఏమనుగ్రహిస్తాడయ్యా? నువ్వు చేసేటువంటి ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఆ పని చేసేటప్పుడు, చేసిన తర్వాత నీలో కలిగేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలను ఉద్దేశించి, ఆ భావనలను ప్రతిదాన్ని కూడా పసిగడుతూ దానికి తగ్గ ఫలాన్ని నీకు అందిస్తుంది. నిజంగా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం, ఆ రెండు నీలో కలిగే. పరమేశ్వరుడు కోసం చేసావు. పరమేశ్వరుడు నిజంగా నా ఇంటికి వస్తే అలా కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, నిజంగా పుష్పాలతో అలంకరించి, విభూతిని ఆయన మీద వేసి, చక్కగా ఆయన మీద మళ్ళీ చక్కెర వేస్తే, లేకపోతే కలకండ ముద్దలు వేస్తే మళ్ళీ ఆయన ఇబ్బంది పడతాడేమో అని దాన్ని చక్కగా మెత్తగా పొడిని చేసేసి, ఆ మెత్తటి పొడిని ఆయన మీద వేస్తూ ఉంటే, ఓ పక్క విభూతి, ఓ పక్క కలకండ పొడి, దాంతోపాటు పాలు, గోఘృతము, దాంతోపాటుగా రకరకాలైనటువంటి రసాలు, ఇప్పుడు మామిడి రసాలు వస్తున్నాయి, ఆ రసాలు ప్రతి దాన్ని ఆయనకి కైంకర్యం చేస్తూ పోయాం. అలా రకరకాల రూపాలతోనూ రకరకాల రంగులతోనూ ఉన్నటువంటి స్వామిని ఆ జలధారలో రసోపేతమైనటువంటి స్వరూపంగా దర్శిస్తూ ముందుకు పోయాం. ఆ దర్శిస్తూ ఎవరో చెప్పారు, ఏదో ప్రవచనంలో విన్నాం, శని బాధలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే చేతిలోకి నల్ల నువ్వులు తీసుకుని అది కూడా శివుడి మీద వేసేవయ్యా, నీకు సకల శని బాధలు పోతాయి, నీకు సుఖం వస్తుంది అన్నాడు. అది కూడా విని వాడు నిన్న సాయంకాలమే వెళ్ళి నల్ల నువ్వులు తెచ్చుకుని ఆయన మీద వేసేసి, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆయన రూపాన్ని చూసి తరించి ఆనందించి ఆయనకి నమస్కరించుకున్నాను గనక,
ఆయన ఇలా చేస్తే నన్ను అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని తెలుసుకుని చేయగలిగేటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాను గనక ఈ పూజ వల్ల నాకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది తొలగుతుంది, నేను సుఖంగా ఉంటాననేటువంటి ఒక నమ్మకం లోపల విశ్వాసంగా వస్తుంది. ఆ విశ్వాసాన్ని అవతరించి దాన్ని గ్రహించినటువంటి వాడే నీ విశ్వాసం ఎంత ఉందో ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీ లోపల విశ్వాసాన్ని, నువ్వు పొందినటువంటి తృప్తిని, నీ కలిగినటువంటి భావనలని అతిరిక్తం కాకుండా వాటికి లోబడి మాత్రమే నేను అనుగ్రహిస్తాను. ఏమండి ఎందుకండి అంత, నేను చేసింది ఎంతైనా సరే, అది ఎంత ఉన్నా సరే నన్ను నిజంగా నా అవసరానికి తగ్గట్లుగా నన్ను కనికరించవచ్చు కదా స్వామి. అక్కడ కూడా మళ్ళీ ఆ స్థాయి భేదాలు చూస్తాడా స్వామి అంటే, స్థాయి భేదం నువ్వు చేసినటువంటి పూజలో కాదు, నువ్వు వాడినటువంటి వస్తువుల్లో కాదు, నువ్వు చేసినటువంటి ఉపచారాల్లో కాదు, ఆ చేసేటప్పుడు చేసిన తర్వాత నీకున్నటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి నిన్ను ఆపుతూ ఉంటాడు. ఆపి ఏం చేస్తాడు, ఏమంటే ఆపడం అంటే ఏంటో బాధ వేసిస్తుండే, మా వల్ల కావట్లేదు, ఈ పదం ఏమన్నా వెనకాలకి తీసుకునే అవకాశం ఉందా. ఓ పెద్ద జైంట్ వీల్ ఎక్కాం, జైంట్ వీల్ ఇంకా నా ప్రాణానికి ఎక్కువ, పోనీ చిన్న రంగులు రాట్నం ఎక్కామనుకో, చిన్న పిల్లలు 5-6 ఏళ్ల పిల్లలు ఎక్కినప్పుడు బాగుంటుంది, ఇప్పుడు గిరగిరా తిరుగుతుందనే భావన వస్తుంది, ఓకేనా. తీరా ఆ తిప్పేవాడు ఏం చేస్తాడు, ఇంకా ఫాస్ట్ పెంచుతూ పోతున్నాడు. కొద్దిసేపు అయ్యాక తిరుగుతున్నామనే భావనలో ఆనందాన్ని మర్చిపోయి భయం మొదలవుతుంది. ఆ భయంతో పాటు ఏమవుతుంది, బాబాయ్ వీడు ఆపేస్తే బాగుండరా, చాలు ఇంకా దిగిపోదాం కింద కనిపిస్తూ ఉంటుంది. ఆపేయాలి, పిల్లలు ఏడుస్తారు, పెద్దవాళ్ళు కూడా జైంట్ వీల్ మీద ఎక్కాక ఏమవుతుంది, బాబోయ్ ఇంకా ఆపేయండి నాయనా అని అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు. కొంతమంది భయంతో పెడుతూ ఉంటారు, కొంతమంది ఆనందంతో ఉద్విగ్నతతో పెడుతూ ఉంటారు. ఎంత పెట్టినా వాడు ఏం చూస్తూ ఉంటాడు, కింద తిప్పేవాడు వీడు ఇంతలా అరుస్తున్నాడు అంటే వాడు అరుపులు వినపడుతుంటాయి. ఎంతమంది అరుస్తున్నారో అన్ని అరుపులు వాడి ముందు నుంచే మళ్ళీ ఆ చట్రం తిరుగుతూ ఉంటుంది కనుక వినిపిస్తూ ఉంటాయి, వాడికి గమనిస్తూ ఉంటాడు. ఎవరికైనా ప్రమాదం వస్తుందా ఆపడానికే ప్రయత్నిస్తాడు. లేదు వీళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నో లేకపోతే భయాందోళనకి లోనైనా కూడా వీడికి ఎటువంటి అపాయం లేదని వాడు గ్రహిస్తే వాడు ఎంత ద్రవ్యం ఇచ్చాడో అన్నిసార్లు ఆ చట్రాన్ని తిప్పడమే పని. మధ్యలో ఆపేస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా మేము ఎంత డబ్బు ఇచ్చాను నువ్వు ఎందుకు ఆపేస్తావు, ఇలా ఆపేయడానికే మేము ఎక్కామంటాం, అవునా కదా. ఇంత భయపడేవాడు కూడా మధ్యలో ఆపేసాం అనుకో, ఎందుకు ఆపేసాడు అని మడి కింద దిగుతాడు ఆ కళ్ళు తుడుచుకుంటూ. కనుక ఎవడు ఎంత ఏడ్చినా వాడికి ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి అపాయం రాదనుకున్నంతసేపు ఆ చట్రాన్ని తిప్పుతూనే ఉంటాడు. ఆ తిప్పుతున్న వాడు తిరగట్లేదు చూడండి. ఎవడు తిరుగుతున్నాడు, తాను ఎంత ద్రవ్యం ఇచ్చిందిలో ఉండాలనుకున్నాడో, ఎంత కర్మ చేసి ఈ జీవితాన్ని అనుభవిద్దామనుకున్నాడో వాడు మాత్రమే చట్రంలోకి వచ్చాడు. ఆ కర్మ ఫలితం అయిపోయేదాకా తిరుగుతూనే ఉంటాడు. ఆ కర్మ ఫలితం అయిపోయిన తర్వాత ఒకేసారి ఆపేస్తాడా, ఒక్కొక్క వాడు దిగవలసినటువంటి సమయం రాగానే అక్కడక్కడ ఆపుతూ ఉంటాడు, దింపిస్తూ ఉంటాడు, మళ్ళీ ముందుకు జరుగుతూ ఉంటాడు. మన కర్మ పూర్తిగా ప్రారంధ స్థితిని తొలగించుకుని సాఫల్యతని పొందేటువంటి స్థితి వచ్చిన తర్వాత మనం కూడా కిందకి వస్తాం, శివ సాయుధ్యాన్ని పొందుతూ ఉంటాం. అట్లా ఈ జగత్తులో ఎన్ని ప్రారంధ కర్మలైతే ప్రారంధ ఆగామి సంచితమనబడైనటువంటి 3 రకాల స్థితుల్ని జీవుడు తన కర్మల ద్వారా చేస్తూ ఉంటాడు. అటువంటి స్థితులు అనుభవిస్తూ ఎటువంటి స్థాయిని ఎట్లా అనుభవిస్తూ పోవాలో అటువంటి వాటికి అనుగుణంగా ఈ దేహం ఇవ్వబడుతూ ఉంటుంది. కనుక కర్మానుసారం దేహం. ఈ దేహంతో ఒక జన్మలో శివుణ్ణి పట్టుకుందామనేటువంటి ప్రేరేపణ కలిగింది. గురువు అనుగ్రహంతో శివుణ్ణి పట్టుకుందాం, పూజ చేసావు, ఆనందాన్ని అనుభవించి ఆ శివ పూజలో పొందినటువంటి తాదాత్మ్యంతో ఈ శరీరం ఈ జన్మకి పడిపోయింది, ఈ దేహం పడిపోయింగానే ఇంకో జన్మ వచ్చింది. ఆ జన్మలో చేసేది ఏమిటి, నువ్వు చేసినటువంటి ఏ పూజ అయితే ఉందో ఆ నిష్కామమైనటువంటి పూజ ద్వారా ఏ ఆనందాన్ని అయితే నువ్వు అనుభవించావో ఆ ఆనందాన్ని నీకు అనుభవింపజేయడం కోసం, అంటే ఆ ఫలాన్ని నీకు ఇవ్వడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా కర్మాచరణ భూయిష్టంగా వచ్చినటువంటి భోగములు అని చెప్పబడుతూ ఉంటాయి. దాంతో రకరకాల లోకాలు తిప్పుతాడు. ఎక్కడ దేంతో అంటే సూక్ష్మ శరీరంతో తిప్పుతాడు. స్వర్గాది లోకాలు ఇస్తాడు, దానిలో అనుభవించేటువంటి సుఖాలన్నింటినీ అనుభవింపజేస్తాడు. అవన్నీ అనుభవించిన తర్వాత మిగిలిపోయినటువంటి కర్మ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ ఒక దేహాన్ని నీకు ఇచ్చి జగత్తులోకి పంపిస్తాడు. ఆ జగత్తులో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఈ దేహాన్ని పట్టుకోవాలి, ఒక ఇంట్లో పుట్టాలి, ఆ ఇంట్లో నీకు ఇవ్వబడినటువంటి సంస్కారాలని జాగ్రత్తగా స్వీకరించి, గురువుల్ని స్వీకరించి అందులో మళ్ళీ సాధనా మార్గంలోకి రావాలి. ఆ సాధనలో పరిపుష్టిత సంపాదించిన తర్వాత అందులో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు, శ్రవణము, దాంతోపాటు మననము, ధ్యానము అనేటువంటి 3 స్థాయిలలో ధ్యానం అనేటువంటి స్థితికి కొన్ని జన్మల తర్వాత, కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నెమ్మదిగా ఏం మొదలవుతుందంటే శివయోగము మొదలవుతుందట. కొన్నాళ్ళు ఇలా చేయగా ఏమంటే ఒక మెట్టు ఎక్కాం,
ఆ మెట్టు ఎక్కిన తర్వాత ఇంకో మెట్టు మీదకి కాలేసే లోపల తప్పి శరీరం పడిపోయింది. మరి మళ్ళీ జీవితం, మళ్ళీ జన్మ వస్తే ఎక్కడి నుంచి మొదలవుతుంది? శివపురాణం గట్టిగా చెప్తోంది, నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచే మొదలవుతుంది. మళ్ళీ కింద నుంచి ఎలిమెంటరీ స్టేజ్ నుంచి మొదలెట్టాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఏది చేస్తూ దేని యందు తాదాత్మ్యత పొందుతూ శరీరాన్ని వదిలేసావో ఆ తాదాత్మ్యత చెందినటువంటి దాన్ని సంపూర్ణంగా ఎప్పుడైతే మానసికంగా అనుభూతిని చెందావో, అనుభూతి చెందబడినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం ద్వారా నీకున్నటువంటి ఈ జీవుడి యొక్క అనుభవం ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా రాబోయేటువంటి జన్మ ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాన సంపదని లోపల పెట్టుకునే ఒక ఉన్నతమైనటువంటి గురువుని ముందే జగత్తులోకి శివుని ద్వారా రప్పింపజేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని స్వీకరించడం కోసం, ఆయన ద్వారా విద్యని గడవడం కోసం, స్వీకరించడం కోసం జగత్తులోకి మళ్ళీ శిష్యుడిగా వస్తాం. అయితే ఈ జన్మ దేనికోసం? తల్లిదండ్రుల కోసమా, లేకపోతే నీకు వచ్చేటువంటి భార్య కోసమో, లేకపోతే భర్త కోసమా, నీవు పుట్టించేటువంటి పిల్లల కోసమా అంటే వీరెవరి కోసం కాదయ్యా. నీ జన్మ దేనికోసము? శివపురాణం గట్టిగా చెప్పేది ఏమిటయ్యా అంటే గురు శిష్యులు తటస్థపడడం కోసమే జన్మ. ఆ గురువుని ఎక్కడైతే నువ్వు పట్టుకోగలుగుతావో అక్కడ జన్మ చరితార్థమైనట్లు లెక్క, అక్కడి నుంచి నీ మరో జన్మ మొదలైనట్లు లెక్క. అంటే ఒకే శరీరంతో 2 స్థాయిలలో నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రాప్తుడవై ఆ భగవంతుడి అనుగ్రహానికి దగ్గర అయినటువంటి స్థితిని పొందుతూ ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసం గురువుని ఆసరా చేసుకుంటూ ఉన్నావు. ఆ గురువుకి నువ్వెలా అనుగ్రహం? తనలో ఉన్నటువంటి విద్య కేవలం తన యందు ఉండి నిస్సారముగా మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోకుండా, పంచభూతాల్లోకి వెళ్ళిపోకుండా ఒక వాహకం కావాలి. ఆ వాహకానికి ఎప్పుడైతే తను గడించినటువంటి విద్యనంతా కూడా ఇస్తాడో ఆ విద్య ద్వారా ఒకడు ఉద్ధరింపబడి, వాడి ద్వారా ఒక వంశం ఉద్ధరింపబడి, ఆ వంశం ద్వారా మరి కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ ఆర్ష ధర్మం అనేటువంటి జగత్తులో నడుస్తుంటుంది. శివ కుటుంబం అనేటువంటిది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక గురువుకి శిష్యుడు అవసరం, శిష్యుడికి గురువు అవసరం. ఈ ఇద్దరి యొక్క ప్రయాణం సాగుతూ ఉంటే మరి కర్మబంధము, జన్మబంధము అనేటువంటి దాన్ని రెండింటినీ ఆసరా పెట్టుకుంటే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భరోసా ఏమిటయ్యా అంటే నువ్వు ఎక్కడ ఆగావో అక్కడి నుంచి మొదలెడుతూ ఉంటావయ్యా. అలా మొదలెట్టగా జన్మలు ఏమవుతుంది? ఇప్పుడు నీకు అనుగ్రహమే తప్ప. ఎప్పుడు అనుగ్రహం? శివ పూజ యందు, కర్మాచరణ యందు, ఆ కర్మాచరణలో ఉండేటువంటి జప ధ్యానాదుల యందు, దాంతోపాటు శివయోగం అనబడేటువంటి అద్భుతమైనటువంటి సాధనాన్ని ఉపకరణంగా చేసుకుని నీ జీవితాన్ని ఎప్పుడైతే శివ మార్గంలో నడిపించుకుంటూ ఉంటావో అటువంటి వాడికి ఈ జనన మరణం అనేటువంటి చట్రం ఎలాంటిది అంటే అనుభవయోగ్యము, ఆదర్శప్రాయము, దాంతోపాటుగా వాడికి ఒక అద్భుతమైనటువంటి యోగ స్థితి. అటువంటి స్థితిని అనుభవించి ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కాడు. ఆ జైంట్ వీల్లో ఎంతమంది భయపడుతున్నారో, ఎంతమంది ఆనందంగా ఉన్నారో అందరికీ స్థితి ఏమిటి? తిరుగుతూ ఉండడం. ఆ తిరుగుతూ ఉండడంలోనే ప్రతివాడు రసాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది భయం కావచ్చు, ఆనందం కావచ్చు. ఆ భయము ఆనందము అనేటువంటి రెండింటి నుంచి బయటపడేటువంటి స్థితి నీకు అనుగ్రహింపబడేదాకా ఈ చక్రము తప్పదు. కనుక ఈ దేహము కర్మ అనేటువంటి రెండింటి నుంచి భయపడకయ్యా, మానేసాయి. ఏమండి, దేహము జన్మ ఈ రెండింటి నుంచి భయపడకుండా ఉండాలి అంటే ముందు బంధము పోవాలి కదా. వెంటనే ప్రశ్న అడుగుతాం, ఈ బంధం, ఈ భయం అంతా దేని నుంచి వస్తుంది? బంధనాల నుంచి వస్తుంది. బంధనాలు ఎందులో ఉన్నాయి? 8 రకాల విషయాలు అయ్యా. ఆ 8 రకాల విషయాల్ని కనుక నువ్వు క్రోడీకరించుకోగలిగితే ఏమిటా 8 రకాల విషయాలు? భయం దేనిలోంచి పుడుతుంది అడుగుతున్నాడు. బంధము దేనిలోంచి వస్తుంది అడుగుతున్నాడు. మహర్షులందరూ సూతుల వారిని అడుగుతున్నారు, అయ్యా ఈ భయము ఇవి ఉన్నాయి కదా, వీటికి లోనైన వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు తప్ప దానికి అతిరిక్తంగా ఉన్న పరమాత్మని పట్టుకునేటువంటి కోరిక వాళ్ళలోంచి జనించదు. కనుక భయం లేనటువంటి స్థితి రావాలి. ఆ భయం ఎలా పోతుంది జీవుల్లో? అయ్యా భయం దేని నుంచి వస్తుంది? ముందు మూలం నుంచి వెళ్ళండి అన్నారు సూతులు వారు. ఏమిటా మూలము అంటే ప్రకృతిపరమైనటువంటి 8 రకాల బంధాలు ఉన్నాయ్యా. ఆ బంధాల్లోంచి విముక్తమైతే ఆటోమేటిక్గా భయము నీ దరికి చేరడానికి అవకాశం లేదు. అదేమిటి అంటే ముందు ప్రకృతిపరమైనటువంటి దేహము తర్వాత వచ్చినటువంటి బుద్ధితో పాటు వచ్చేటువంటి మనస్సుతో పాటు వచ్చేటువంటి అహంకారము. ఈ 3 అయిన తర్వాత 4 అయిన తర్వాత తన్మాత్రలు అన్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి పంచతన్మాత్రలు. ఈ 8 కనుక జీవుడు బయటికి రాగలిగితే, ఈ 8 బంధాలలోంచి జీవుడు తను తాను బయటికి తెచ్చుకోగలిగితే, ఏమన్నా అంత తేలిక అండి? ఈ బుద్ధి, అహంకారము, మనస్సు, చిత్తం పక్కన పెట్టేసేయండి. అసలు శబ్దరూప రస గంధాలు ఏవైతే ఉన్నాయో వీటికి కదా మనసు లోపడేది. దాన్ని జయించడం అంత తేలికైన విషయమా? మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. శబ్దము ఏమి ఇష్టం మనకి? గుళ్ళో గంట అంటే ఇష్టం.
వేదము చక్కగా చదువుతూ ఉంటారండి, విప్రులు వచ్చి చక్కగా వాళ్ళు చదువుతూ ఉంటే ఆ శబ్దం ఇష్టమండి. గోమాత అంబారావం చేస్తూ ఉంటే ఇష్టమండి. ఎంతమంది చెప్తాం ఇవన్నీ? ప్రసంగంలో చెప్పాలంటే చెప్తూ పోతాం, కానీ అసలైన ఇష్టాలు ఏమిటి? ఫలానా సినిమాలో ఫలానా పాట ఎన్నిసార్లు విన్నా ఆనందమేనండి. అబ్బా ఎంత బాగుంటుందో. ఒక చీర కట్టుకుని ఒక పార్టీకి వెళ్తే, లేకపోతే ఒక సూట్ వేసుకుని ఒక పార్టీకి వెళ్తే అందరూ అబ్బా సూపర్ ఉంది, ఎక్కడ కొన్నావు అని అడిగారు. అది ఎన్నో రోజులైనా అసలు ఆ చీర చూసిన ప్రతిసారి అదే ప్రసంగం గుర్తొస్తూ ఉంటుంది. అవునా కదా? శబ్దం ఏమి ఇష్టం? 10 మంది పొగడ్డం ఇష్టం, 10 మంది నీ అంతటి వాళ్ళు లేరంటే ఇష్టం, 10 మంది అసలు నీ తర్వాతనే ఎవరైనా అంటే ఇష్టం కదా. ఇది శబ్దం, శబ్ద తరంగాల్లో వచ్చేటువంటి వ్యాకులత. దానికి లొంగిపోతూ ఉంటాడు జీవుడు అనేటువంటి. శబ్ద స్పర్శ, ఆ మెత్తటితనం, చర్మం బాగుండాలి, తెల్లగా ఉండాలి, బట్టలు వేసుకునేవి బాగుండాలి, ఎప్పుడు కూడా మెత్తనైన వస్తువులు ముట్టుకోవాలి, శుభ్రంగా ఉండే వాటిని ముట్టుకోవాలి, శుచిగా ఉండే వాటిని ముట్టుకోవాలి. ఇవన్నీ లోకోత్తరమైనటువంటి స్పర్శగతమైనటువంటి సుఖాలు. మనం ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాం ఈ సుఖాన్ని. కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తాం? నిజంగానండి ఫలానా గుళ్ళో స్వామికి అలా అర్చనాదులు చేసిన తర్వాత ఆ ధూపము దీపము దాంతోపాటు నైవేద్యం చేసేటప్పుడు నిజంగా అరగంట పాటు తలుపు మూసేస్తాడండి. నిజంగా తీసాక వాసన, నిజంగా మత్తు గొలిపేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ స్వామి మీద నుంచి వచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ధూపము ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అది మన శరీరానికి తగులుతుంటే స్వామి తగులుతున్నాడన్న ఆనందం కలుగుతుందంట. ఇది ఎంతవరకు? ఆ కాసేపే. కానీ మనకు తెలియంది ఏంటంటే ఆ కాసేపు అనుభవించినటువంటి భావన ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా నిలవాలి. ఏది శాశ్వతంగా మనల్ని పట్టి పీడిస్తున్నాయో అవి స్వల్పకాలికంగా ఇలా వచ్చి అలా గాలి తరలి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతూ ఉండాలి. కానీ దేన్ని పట్టుకోకూడదో దాన్ని ఎక్కువ పట్టుకుంటున్నాం, దేన్ని పట్టుకోవాలో దాన్ని వదిలేస్తున్నాం, విస్మరిస్తున్నాం. ఎందుకు అంటే ఏది నీవో అది నీవనేటువంటి భావన విస్మరించి కొన్ని వేల కోట్ల జన్మలు దాటిపోయావు. నువ్వు శివుడు అయ్యా, నీలోనే ఆత్మస్వరూపం ఉందయ్యా. ఆత్మస్వరూపాన్ని నీ యందు కలిగి ఉండి ఆ ఆత్మస్వరూపం ఇచ్చేటువంటి చైతన్యంతోనే సకలమైనటువంటి దేహము రకరకాల కర్మల్ని చేసేటువంటి స్థితిని పొందుతుందయ్యా. ఇదంతా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్థితి యొక్క అనుగ్రహమే. ఇది నమ్మడానికి ఎలా ఉంది? వినడానికి బాగుంది, ఎందుకంటే గ్రంథాలు అవే చెప్తున్నాయి, గురువులు అదే చెప్తున్నారు, ప్రొఫెషనల్ కర్తలు అవే చెప్తున్నారు. కానీ చేసేటప్పుడు ఏం చెప్తున్నావు? నేను చేశాను, నేను ఈ వంట చేశాను, ఎంత బాగుందో. అసలు నేను తప్ప అసలు ఇంత రుచిగా ఎవరన్నా చేస్తారా? నేను తప్ప ఇంత మధురంగా ఎవరన్నా మాట్లాడతారా? నేను తప్ప ఈ పని చేయగలిగా. కనీసం ఇల్లు ఊడ్చిన తర్వాత ఇవాళ నేను ఊడ్చేసి చూడు ఎంత శుభ్రంగా ఉంది, రోజు మా మనమ్మాయి వస్తుంది, అన్ని మూలలో అన్ని దుమ్ములే ఉంటాయండి అంటే ఆ నేను పోవాలి. కానీ ఆ నేనుతో ఎంత తాదాత్మ్యత పొందేశామంటే నేను తప్ప అన్యము లేదు జగత్తులో. ఆ నేను ఎంతసేపు ఉంటుంది? చేతికి నొప్పి కలిగేదాకా ఉంటుంది. ఈ చేతితో వంట చేసినంతసేపు నేను చేశానంటాం, కానీ పొరపాటునైనా అంటాం ఇది చేయి చేసిందని అంటాం. పొరపాటున కూడా ఓవేళ ఇలా చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అనుకోకుండా బాగా పనిచేశాక చేయి బాగా లాగేస్తుంది అనుకోండి, అప్పుడేమంటాం? నేను నొప్పి పెడుతున్నాను అంటావా? ఏమంటాం? వెంటనే చెయ్యి నొప్పి పెట్టేస్తుందండి, లాగేస్తుంది చెయ్యి అంటాం. అంటే బాధ కలగంగానే నీలోంచి నీది కాంది నువ్వు అని భ్రమిస్తున్నది వేరుపడిపోతుంది. కష్టం వచ్చేటప్పటికల్లా సుఖం ఉన్నంతసేపు ఇది నేను, ఈ వంట నేను, ఈ చెయ్యి నేను, ఈ కాలు నేను, అసలు నిజంగా అసలు నేనండి అంటాం. ఆ నేనెవరు? ఎవరు నేను? ఆ పొరలు తీస్తూ పోవయ్యా, ఆ పొరలు తీయగా 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 అసలు నువ్వెవరు? ఈ నేను అనేటువంటి భ్రాంతిని కలిగించి ఆ భ్రాంతిలో చేయబడుతున్నటువంటి ప్రతి విషయము, చూడబడుతున్నటువంటి ప్రతి దృశ్యము ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను, నావిగా భావిస్తున్నాను అనేటువంటి మాయచ్చే అనుభవైక్యపూర్వంగా మారుతూ ఉన్నాయో ఆ అనుభవంగా తీసుకొస్తూ మాయలో మనల్ని పడేసి ఆ మాయ నిజము శాశ్వతం అనిపించేటువంటి ఒక అద్భుతమాయ మహామాయ లోపల ఒకటి ఉంది. ఆ మాయ ఏం చేస్తుంది? నువ్వు పడుకున్నప్పుడు మెడుకుగానే ఉంటుంది. అందుకే నువ్వు లేవంగానే ఏం చెప్తుంది? ఇవాళ ఎంత బాగా నిద్ర పట్టిందో, అసలు 4 గంటల పడుకున్నానా, ఇప్పుడే పడుకున్నట్టు అనిపించిందండి అంటాం. ఆ ఇప్పుడే పడుకున్నాను అనిపించి 4 గంటల తర్వాత నిద్ర లేస్తే నువ్వు బాగా నిద్రపోయావని ఎవరు చెప్తున్నారు? ఎవరు చూశారు? నువ్వు తప్ప ఇంట్లో ఎవరు లేరే. కాలము చూసుకున్నావా? ఆ కాలము నువ్వు పడుకున్నప్పుడు ఇలా, లేచాక ఇలా, ఈ జ్ఞాపకం నీలో ఉంచి ఇంతసేపు నువ్వు లేకుండా చేసింది ఎవరు? ఏది తిన్నావో, ఏది ఎదురకుండా అన్నం పెట్టుకున్నావో, అబ్బాయి వాళ్ళండి వంకాయ కూర అండి, కొత్తిమీర కారం పెట్టి, వంకాయ కారం పెట్టిన కూర అంటే అసలు అన్నం కుమ్మేయాలి ఒకటి, రెండోది మామిడికాయ పప్పు అండి, అందులోకి ఊరిమిరపకాయలు వడియాలు అంటావు. ఏ విషయాన్ని ఆ విషయంగా నువ్వు పదార్థంగా ఉంచుకుంటున్నావు, నీ కంచెం నువ్వు వడ్డించుకున్నావు, అన్నీ కలుపుకున్నావు, తినేసావు.
అబ్బా నాలోకి అన్నం వెళ్ళింది, దాంతోపాటు పప్పు వెళ్ళింది, పప్పుతో పాటు ఊరిమిరపకాయ వెళ్ళింది, ఊరిమిరపకాయతో పాటుగా వడియం వెళ్ళింది, ఆ తర్వాత వంకాయ కూర కూడా వెళ్ళింది. ఏ పదార్థానికి ఆ పదార్థం, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుందని నువ్వేమైనా చేయగలుగుతున్నావా? అన్నీ కలిపి నీలోకి పంపించినప్పటికి ఇదేమైపోయింది? అహం, నేనుగా మారిపోయింది. అంటే ఏదైతే జగత్తులో పదార్థంగా కనపడుతోందో ఆ పదార్థాన్ని నీలోకి పంపించిన తర్వాత ఏమవుతుంది? అది నువ్వే అయిపోతున్నావు. ఆ నువ్వే అయిపోయినటువంటి స్థితిలోకి ప్రతి పదార్థాన్ని దృశ్యరూపకంగా ఉన్నటువంటి ప్రపంచం మొత్తాన్ని కూడా నీలోకి పంపించి, ఆ పంపించిన ప్రతిదాన్ని కూడా నేనుగా భావించగలిగేటువంటి స్థితిలోకి నన్ను తీసుకువెళ్ళగలిగి, ఆ నేనుకి పదార్థానికి కూడా సాక్షిభూతుడుగా నిలిచేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడికి నమస్కారం. రుద్ర సంహిత అదే చెప్తుంది. అయ్యా నాలో ఉన్నటువంటి చోరుడికి, అయ్యా నాలో చోరుడు ఉన్నాడా? నాలో చోరుడు ఉన్నాడా అండి? ఎవరో ఇవాళ మంచి నగ వేసుకుని వచ్చారు ప్రవచనానికి. నగ చూడంగా అబ్బాయి ఎంత బాగుందో అయిపోయింది. మనం అనుకుంటాం భావన మాత్రంగా నగ చూసి బాగుందనుకోవడం తప్ప అనుకుంటాం. శివానంద లహరిలో శంకరాచార్య వారు చెప్తారు, అయ్యా పరుల యొక్క గృహాలలోకి వెళ్ళి చౌర్యం చేయడం ఒక్కటే చౌర్యం కాదండి, అవతల వాళ్ళ మనస్సులను భావాలను కలిచిపెట్టేటువంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలను చూసి ఈర్ష్యపడినా, నాకు లేవే అని బాధపడినా, ఇవన్నీ కూడా చౌర్యం కిందకే వస్తాయి. కనుక ఇప్పుడు అందరం చోర్లమా కాదా? అయ్యా ఇంత పెద్ద చోర్లం కదా, ప్రతిదానికి నువ్వు చోరు అంతెందుకు? ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రకృతిలోంచి వచ్చినటువంటి పదార్థాన్ని పరమేశ్వరుడికి నివేదించకుండా కనుక మనం స్వీకరిస్తే అది కూడా చౌర్యమే. దానంత పెద్ద చౌర్యం ఇంకోటి లేదు. పెద్ద గజదొంగ అని చెప్తుంది గరుడ పురాణం. ఇవాళ నైవేద్యం పెట్టి తినలేదా? నీ మార్కేమిటి? ఈ జన్మకి వీడు పెద్ద గజదొంగ అండి వీడి పేరు. వాడి పేరు ఆ ఒక మూక ఉందండి, ఆ మూకకంతా వీడు ఒక సౌందర్య లహరి అనే గ్రూప్ ఉంది, దానికి వీడు అధ్యక్షుడు. గజదొంగ వీడి పేరు కిరణ్మయి. ఆ గజదొంగ పేరు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? మొత్తం అందరికీ ప్రవచనాలు చెప్పాడు, కానీ వీడు మాత్రం ఈరోజు నైవేద్యం పెట్టలే. నైవేద్యం పెట్టకుండా పదార్థాన్ని స్వీకరించాడు. గుడికి వచ్చింది, ఎవరో వస్తూ వస్తూ ఇవాళ బాగున్నాయి జాంపళ్ళని తీసుకొచ్చారు, ఓ ముక్కు కోసి వెంటనే చేతులు పెట్టారు. ఏం రావాలి భావన? శివార్పణం. పోన్లే అమ్మవారికి పెడుతున్నాననే భావంతో కనీసం ఆ ముక్క నోట్లు పెట్టారు. అబ్బా నా కోసం కదా తెచ్చారని వెంటనే తీసుకుని నోట్లో వేస్తున్నాయి. ఇప్పుడు దొంగనా కాదా? ఇలా ప్రతి క్షణం నువ్వు అనుభవించేటువంటి ప్రతి స్థితి ఎందు, నువ్వు భావించేటువంటి ప్రతి భావన ఎందు, నువ్వు దృశ్యమానమైనటువంటి జగత్తుని దర్శించేటువంటి ప్రతి దృశ్యమునందు భగవత్ స్వరూపాన్ని దర్శించడం, భావించడం, అనుభూతి చెందడం అనేటువంటిది నువ్వు మరిచిన ప్రతిసారి నువ్వు దొంగవే. ఎందుకు? ఇదంతా కూడా ఎవరి అనుగ్రహం? శివానుగ్రహం. ఆ శివానుగ్రహం అనేటువంటి ప్రపంచాన్ని శివానుగ్రహంగా స్వీకరించాలి తప్ప. అందుకే ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో శాస్త్రం చెప్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోక్కర్లేదండి, శివ పూజలు చేయక్కర్లేదు, మగవాళ్ళు చేసుకుంటారు, మీరు పక్కన ఉండి వారికి చక్కగా సహాయ సహకారాలు అందించండి. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ మాట అంటే పెద్ద దోషం అయిపోతుంది. ఇప్పుడు పైగా మీడియా చాలా ఇలాంటివన్నీ బాగా హైలైట్ చేస్తూ ఉండే సందర్భం కనుక, అదుగో ఫలానా వాళ్ళు శివలింగ పూజ ఆడవాళ్ళకు వద్దన్నారని అదొక పెద్ద హైలైట్ చేసేసి ఒక పెద్ద వార్త కింద మార్చేస్తున్నారు. ఎందుకు చేయకూడదు? ఒక అద్భుతమైన సమాధానం ఒక 2 ఏళ్ల క్రితం దొరికింది, చెప్పే అవకాశం రావట్లేదు, ఊరుకున్నా. ఏమిటయ్యా అంటే, కాశీలో మా గురువు గారు ఒక ఆవిడ తారసపడ్డారు. ఆవిడ దగ్గర కూర్చుంటే అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆవిడది. ఇంత అనుగ్రహం అని చెప్పడానికి అవకాశం లేదు. కూర్చుని ఆవిడ చెప్పే 4 మంచి మాటలు వింటుంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, అమ్మా నా భర్త నేను మీ అందరికీ గురుస్వరూపులమే, బాగుంది. కూర్చున్నారు, నమస్కారం చేసుకుంటున్నారు, ఫలపుష్పాదులు మాకు సమర్పిస్తున్నారు, ఆనందమే. ఎంత ఫలపుష్పాదులు సమర్పించి ఎంత గురువు అనుకున్నా నా దగ్గరకు వచ్చి పూలు పెడతారు, నా చేతిలో గాజులు వేస్తారు, కాళ్ళకి పసుపు రాస్తారు. అదే స్థాయిలో అంత దగ్గరతనంతోనూ నా భర్త దగ్గరికి వెళ్ళి ఏదో బొట్టు పెట్టి, లేకపోతే ఏదో శివుడికి అభిషేకం చేస్తున్నా కదా మీరే పరమశివ స్వరూపం అనుకుని ఈయన మీద కూడా నీళ్లు పోసేసి ఒళ్ళు రుద్దేసి వీపు రుద్దేసి నానగోలా చేశారనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది? అది మర్యాద? ఒకటే మాట్లాడు, అది మర్యాద కాదు కదా, అవునా కాదా? మర్యాద కాదు కదా. అంటే పరుల భర్తని ఎంత మర్యాదపూర్వకంగా చూడాలో అంతే మర్యాదగా చూడాలి. వెంటనే బుద్ధి ఊరుకోదు కదా. నేను వెంటనే అమ్మ ఉన్నది మీ భర్త, నాకు తండ్రి కదా, నాకు తండ్రి అయినప్పుడు నాకు ఆ భావన రాదు కదా. అదే భావన తల్లి నీకు తండ్రి అయినా ముట్టుకునే ముందు తల్లిని
పర్మిషన్ అడగాల్సిందే. ఆ తల్లి పర్మిషన్ లేకుండా తండ్రి మీద చేయవేసే హక్కు ఎవరికీ లేదు. ఆ హక్కు అమ్మవారు ఇవ్వదు ఎవరికీ కూడా. అందుకనే ఆవిడేం చెప్తుంది, లలితా సహస్రనామాన్ని చదివిన తర్వాత 996 నామాలు అయిన తర్వాత ఏం చెప్తుంది, ఇప్పుడు నేను ఇన్ని నామాలు చదివిన నీకు నేను ఈ 996 నామాల్లో లా కాకుండా శివాస్వరూపంగా ఇప్పుడు దర్శనమిస్తాను. ఆ శివ ఏం చేస్తుంది, నువ్వు చదివినటువంటి ఇన్ని నామాలతోనూ నువ్వు అమ్మవారి స్థానాన్ని పొందితే ఆ అమ్మవారిగా నేను నిన్ను తీసుకెళ్ళి నా చేతులతో అయ్యవారిలో కలుపుతాను, కానీ నువ్వు ముట్టుకోవడానికి అవకాశం లేదని ఆవిడే చెప్తాను. శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక. అంతే తప్ప నువ్వేని దాంట్లో నేను అయ్యవారికి నేను అభిషేకం చేస్తా, ఒళ్ళు రుద్దుతా, వీపు రుద్దుతా అంటే నాకు ఎలా కుదురుతుంది? ఆ మర్యాద కోసం మాత్రమే ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. తల్లి అంటే అయ్యవారిని ముట్టుకోవాలంటే ఇప్పుడు ఏమవ్వాలి, అమ్మలా అన్న అవ్వాలి, లేదు పిల్లగా అన్న అవ్వాలి. ఈ 2 స్థాయిలోనే నీ భావన లేదు, నీ మానసిక స్థిత ప్రజ్ఞత అనేటువంటిది అంత స్థాయిలో లేదు, ముట్టుకునే అర్హత నీకు లేదు. నీలో ఇంకా స్త్రీ పురుష పరిజ్ఞాన విభేదాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ నీలో ఉన్నంత వరకు, అవన్నీ నీలో బయటికి దర్శనం జగత్తుకి అయ్యేంత వరకు శివలింగాన్ని అందరూ ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? ఆయన ఎవరు? మహాపతివ్రత అయినటువంటి ఆవిడ భర్త. ఆవిడ పర్మిషన్ లేకపోతే ఆయన దాకా వెళ్ళడానికి అవకాశం లేదు, ఆయన మీద ఏమీ వేయడానికి అవకాశం లేదు. మరి ఎవరి ద్వారా వేయాలి? అమ్మ ద్వారా, నా ద్వారా. నా దగ్గరికి రా, ఆయనకి ఏమి బదిలించుకున్నావో నాకు ఇవ్వు, నేను ఇస్తా ఆయనకి. నేను ఇస్తేమి నువ్వే ఇవ్వాలనేటువంటి హఠం చేయడమేమి, దానిలో అహంకారం ఉంది, ఇందులో శరణాగతి ఉంది, నీకేది కావాలి అన్నాడు. ఇంతకు మించి శివజ్ఞానాన్ని ఎవరన్నా చెప్పగలరా? కేవలం అనుగ్రహం మాత్రం చేత, అనుగ్రహపూరితమైనటువంటి వీక్షణంతో ఆవిడ చెప్పినటువంటి అద్భుతమైన రహస్యం అది నిజమే కదా. మా ఆయనే పెళ్ళైపోయింది, తల్లి ఇంట్లోనే ఉంది, మహా అయితే పుట్టినరోజు వస్తే వచ్చి మాడి మీద నూనె పెడుతుంది, చల్లగా ఉండు నాయన దీవిస్తుంది. ఒంటికి నూనె రాదంటే అమ్మాయి నువ్వు గబ్బా రాసేసేనన్న తలాంటి పోసుకుని పిల్లవాడు బయటకు వస్తాడు అంటుంది. అంతవరకే మర్యాద. కూతురు ఎంతవరకు? ఇంట్లో అన్నగారికో తమ్ముడికో వివాహం జరుగుతుంది, తండ్రికి నూనె పెడుతుంది, అన్నకి నూనె పెడుతుంది, తల్లికి నూనె పెడుతుంది. ఎలా? ఇంటి ఆడపడుచుగా. అంతవరకే మర్యాద. అంతకు మించి అంతరాంతరాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ మర్యాద స్థితిని ఎవరైతే అనుభవిస్తాడో, దాన్ని శిలాశాసనంగా భావిస్తాడో, అటువంటి వాడికి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్ప ఈ రోజుల్లో వస్తున్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో నిజంగా చెప్తున్నాను గురువులు ముదిగొండ శంకర శర్మ గారిని తలుచుకునేటువంటి అద్భుత అవకాశం. ఈ క్రమంలో మొట్టమొదటి ప్రవచనం, వారు దేహాన్ని చాలించిన తర్వాత మొట్టమొదటి ప్రవచనం నాది. నిజంగా వారు లేరన్నటువంటి భావన ఎలాంటిది అంటే, గురు శిష్య సంబంధం. ఈ రోజున ఇన్నిసార్లు దాన్ని అనుకోవడంలో అంతరార్థం ఏమిటంటే ఏ సంబంధమూ లేదు. వారితో నా మొట్టమొదటి ప్రయాణం కాశీలో వారితో పాటు 5 రోజుల పాటు కలిసి ఉన్నాను. ఆ 5 రోజుల పాటు వారు చూపించినటువంటి ప్రేమ నేను ఎవరో తెలియదు, ఏదో ఫలానా బంగారేశ్వర గారు అవ్వండి, ఫలానా నిటర్కలేమి గారని పరిచయం మాత్రమే చేశారు. ఆ 5 రోజుల పాటు వారు నన్ను ఎంత చూశారు, ఎంత గమనించారంటే, ఏదో జపం చేసుకోవడం, పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వింటూ ఉండడం, ఆ మంచి మాటల్ని ఎక్కడికక్కడ నోట్ చేసుకుంటూ ఉండడం, ఈ గంగకి వెళ్దామంటే జాగ్రత్తగా మర్యాదగా వెళ్ళి రావడం, తక్కువ మాట్లాడడం, ఇలా ఉండేటప్పటికి ఆయన మనస్సు ఎంత ఆకర్షించిందంటే నన్ను ఆయన ఆకర్షించారనాలా, ఆయన నన్ను ఆకర్షించారనాలా, అసలు ఈ వర్డ్కి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బంధానికి ఇది విషయం అని చెప్పడానికి నాకు ఏదైనా మాటలు లేవు. అమ్మాయి తప్ప ఆ రోజు నుంచి ఇంకో మాట్లాడుకొని తెలిసిందన్నా ఏమైనా బంధుత్వం ఉన్నదా, బోల్డ్ సార్లు చూసారా, అంతకుముందు ఏమైనా పూర్వ పరిచయం ఉందా, పూర్వం ఏమైనా నా మాట విన్నారా, ఏమీ లేదు. ఆ శ్రద్ధతో కూడుకునేటువంటి ఒక మనిషి ఎదురకుండా ఉండేటప్పటికల్లా ఏదో ఇవ్వాలి, ఏదో జ్ఞానం ఆ పిల్లకి ఇవ్వాలి, దానివల్ల ఆ పిల్ల ఉద్ధరింపబడాలి అని ఎన్ని విషయాలు చెప్పారంటే, అమ్మ బహిరంగంగా వీలైనంత వరకు వేదము ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ఉన్న విషయాల్ని ఉటంకించకుండా ఉంటే మంచిది. ఎందుకు? ఏదో ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అని కాదు, వీలైనంత వరకు ఆడది సంపూర్ణ జ్ఞానాన్ని గ్రహించాలి, కానీ బయటికి పడ్డానికి అవకాశం లేదు. మౌనంగా ఉంటూనే జ్ఞానాన్ని లోపల నింపుకోవాలి. ఎలా నింపుకోవాలి అంటే ఒకటే ఉదాహరణ చెప్పారు. మండల మిశ్రుడు శంకరాచార్యులు వారిద్దరూ కూడా వారి మధ్యలో సంవాదం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారెవరు, వారిద్దరికీ కూడా పక్కన ఉండి ఇది తప్పు ఇది ఒప్పు అని న్యాయ నిర్ణేతగా నిలబడినటువంటి వారు ఉభయ భారతీ స్వరూపం. ఆవిడేమైనా మాట్లాడిందా? ఏం మాట్లాడలా. కేవలం వారిద్దరూ వాదించుకుంటుంటే తప్పుడు వ్యాఖ్యలు రాకుండాను, అనవసరమైన విషయాలు రాకుండాను, ఎవరిలోనూ ఉద్వేగం కలగకుండాను మాత్రమే నుంచుని చెప్పింది. అంటే ఆవిడకి ఎంత పరిపూర్ణ జ్ఞానం లేకపోతే శంకరాచార్యుల వారు మండల మిశ్రుడు వారు ఇద్దరు కూర్చుంటే వాళ్ళిద్దరిని జడ్జి చేయగలిగేటువంటి స్థితి ఆవిడకుంది. ఆవిడకి అన్నీ తెలుసు, కానీ ఆవిడ రూపం ఒకటి మౌనం.
ఆ మౌనంతో ఏం చేసింది? కంటి సైగతో ఇద్దరిని కూడా జాగ్రత్తగా పర్యవేక్షించింది. ఎంత గొప్పదైనటువంటి విద్య ఆవిడకి లేకపోతే, అంటే స్వయం విద్యాస్వరూపిణి. ఇప్పుడు మనం శృంగేరిలో చూసేటువంటి జగదంబ శారదాంబ యొక్క అద్భుతమైనటువంటి చరస్వరూపము ఉభయభారతీ స్వరూపం. ఆ స్వరూపాన్ని ఆయన గ్రహించి ఆవిడని అక్కడ నుంచోబెట్టి, అంటే ప్రతి స్త్రీ కూడా ఉభయభారతీ స్వరూపంలానే ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి, అన్నీ గ్రహించాలి. తప్పు జరిగినప్పుడు మాత్రమే సైగతోనూ మాటతోనూ, అది కూడా క్లుప్తంగా మాట్లాడేటువంటి మాటతోనూ ధర్మాన్ని నిలబెట్టగలగాలి. అంతకి మించి ఎక్కువ మాట్లాడినా కూడా స్త్రీ ఏమవుతుంది? అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ శక్తి ప్రజ్వరిల్లిన కొద్దీ ఏమవుతుంది? అనవసరమైనటువంటి ప్రకృతి విలయం అవుతుంది. ఆ విలయం అయిపోయినప్పటికీ ఏమవుతుంది? అనాచారమైనటువంటి విషయాలు అనేకంగా జగత్తులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంత లోపల ఉంది కనుకనే తక్కువ చేయలేని ఆడవాళ్ళ, అమ్మ మీరు చాలా గొప్పవాళ్ళు, ఉన్నంతలో ఉండండి, మీ వల్ల జగత్తు ఆనందదాయకంగా ఉండాలి తప్ప ఆనందము ఇబ్బందికరంగా మారకూడదు అని వాళ్ళకు ఒక నియంత్రణ రేఖ పెట్టాం. ఆ నియంత్రణ రేఖయే ఒక మర్యాద. ఇందాక మనం శివలింగం విషయంలో చెప్పుకున్నా, ఇప్పుడు వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు గురించినటువంటి విషయాలు బయటకు చెప్పుకున్నా. మేము వేదం చదువుకున్నాం, మాకు అన్ని ఉపనిషత్తులు తెలుసు, మేము కూడా అందరితో పాటు మొత్తం నమ్మకం చమకం చదువుతాం, చాలామంది వస్తున్నారు. మనం కూడా చూసాను, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మొత్తం ఏ పురుష సూక్తంలోనో స్త్రీ సూక్తంలోనో వచ్చినటువంటి విషయాలు నోటికి వచ్చినవి తదేకంగా రెగ్యులర్గా వింటూ ఉండవు. రాగానే వాళ్ళతో బ్రహ్మలతో పాటుగా నోరు సరళిస్తూ ఉంటారు, మంత్రాలు చదివేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసినది ఆగిపోగానే వీళ్ళు కూడా కామైపోతూ ఉంటారు. ఇది ఎలాంటిది? పరమేశ్వరుడు సర్వాన్ని చూస్తూ ఉంటాడట. ఇదంతా గురువుగారు చెప్పిన విషయాలే. చెప్పుకోవాలి, వారిని ఒకసారి తలుచుకోవాలి. తలుచుకుంటే ఇప్పుడు మనం చేసుకునేటువంటి ప్రసంగానికి కూడా వారికి నాకు విశేషంగా జరిగింది చర్చ. అందుకని మళ్ళీ మూర్తి గారికి చెప్పి, అయ్యా శతరుద్రియం తీసేసేయండి, గురువుగారు చెప్పారు, పాఠం అంతా చెప్పుకున్నాను. అమ్మ అప్పుడే శతరుద్రియంలోకి వెళ్ళక ముందు శివపురాణాన్ని అందరికీ ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ముందు అది ప్రయత్నించు. అందరిలోకి శివపురాణం వీలైనంత జనాధికంగా కనుక వెళ్ళినట్లయితే శివాంతర్గతంగా శివనామాల్లో ఉన్నటువంటి వేదస్వరూప భావన విశ్లేషణ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. ముందు విషయాన్ని అందరిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయని ఆ శతరుద్రియం అనేటువంటి మాటను మళ్ళీ మహాశివపురాణంగా మాత్రమే స్వీకరించమనేటువంటి ఒక సూచన కూడా వారు చేశారు. అది చేసిన 3 రోజులకి వారు దేహం చాలించారు. ఆ విషయాన్ని నేను మూర్తిగారితో కూడా పంచుకోవడం జరిగింది. కనుక ఇవన్నీ దేనికోసం చెప్పుకోవడము అంటే, ఎక్కడా కూడా ఏదో కలియుగం అండి, ఈ యుగంలో అంతా మగవాళ్ళదే పై చేయి ఆడవాళ్ళని కిందకు చేసేసారు, ఈ భావనలు ఎక్కడా లేవు. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ రావాలి, అన్నీ చూడాలి, అన్నీ పర్యవేక్షించాలి. కానీ ఈ మర్యాద అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిధిలో కనుక స్త్రీ ఉన్నట్లయితే ఎప్పుడూ ఆనందం స్త్రీతో పాటు జగత్తంతా అనుభవించగలిగేటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితిని ఎప్పుడూ కూడా అనుభవం 10 మందికి కలిగేలా చేయాలి. ఒక వంట వండింది అందరూ తృప్తిగా తింటే ఆనందం కదా. తను ఒక్కతే తినదనుకోండి ఆనందం ఏముంటుంది? ముందు తను తినేసింది అనుకోండి ఆనందం ఏముంటుంది? చూడండి, 2 రకాల వ్యాఖ్యానాలు ఇందులో. చాలా గొప్పగా వంట వండింది, ముందు తను తిన్నా ఆనందాన్ని నలుగురిలో చూడలేదు, అంతా తాను తినేసినా ఆనందం చూడలేదు. తను తినకుండా, మొత్తం తినకుండా 10 మందితో పంచుకుని ముందు అందరూ తిని ఆనందిస్తే ఆ మిగిలిన కాస్తతో ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగినటువంటి త్యాగమూర్తి. అటువంటి స్థితి త్యాగం అనేటువంటి దాంతో నిబిడీకృతమైనటువంటి స్వరూపమే స్త్రీ అనేటువంటి ఒక అమ్మతత్వం. ఆ అమ్మతత్వాన్ని స్వీకరించాలంటే ఎలా ఉండాలి? అయ్యవారి పక్కన అమ్మవారిలా ఉండాలి. ఆవిడెప్పుడు ఎలా ఉంటుంది? ఆయన గ్రహిస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. దాంతో ప్రపంచాన్ని ఆయన ఎలా శిలాశాసనం చేశాడో దానికి అనుగుణంగా నడిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఆయన ఏదో కింద పడుకున్నాడండి, పైన అధికారం అంతా ఆయనదే, ఆవిడదేనండి, ఆవిడ ఎలా చెప్తే ఆయన వినాలటండి అని అనుకుంటాం. కాదు కాదు, ఆయన చేసినటువంటి, ఆయన రచించినటువంటి శాస్త్రం ప్రపంచంగా ఉంటే ఆ ప్రపంచాన్ని ఎక్కడ ఎవరు కూడా పాడు చేయకుండా, ఆయన చెప్పినటువంటి శాసనాన్ని ధిక్కరించకుండా తన కనుచూపుతో మొత్తం జగత్తునంతా పరిపాలిస్తూ ఆయనకి మాట రాకుండా తను మాట పడకుండా 2 రకాలుగా జాగ్రత్తగా ఉంటుందట. అందుకనే అధిష్టాన స్వరం. భర్త తీసుకొచ్చి నెలకొచ్చే జీతాన్ని ఆవిడ చేతిలో ఇచ్చాడు. ఆ చేతిలో ఇస్తే ఏం చేయాలి? అమ్మాయి ఆయన తీస్తున్నాడు కదా అని ఖర్చు పెట్టేస్తే అవసరం వచ్చిన రోజున అమ్మాయి నీకే ఇచ్చాను కదా అంటాడు, మాట వచ్చేస్తుంది. అవునా కదా? ఏది ఖర్చు పెట్టకుండా దాచేసుకుంటే అపవాదం వస్తుంది. ఈ రెండింటి నుంచి బయటపడాలంటే ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత దాచాలో, అవసరానికి ఎంత తీయాలో అన్నీ తెలిసిందెవరు? ఈవిడ ఒక్కతే. అలానే ఏం చేయాలి? సంపాదించేది కాదు, సంపాదించిన దాన్ని పరిపూర్ణంగా జాగ్రత్తగా ప్రకృతి తత్వంగా జగత్తుకంతా కూడా పంచేటువంటిది. కనుక ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆహ్లాదభరితంగా ఉండాలి.
ఆహ్లాదతత్వాన్ని దాటిందనుకోండి ఎలా ఉంటుంది, బాబోయ్ అనిపించేలా ఉంటుంది. అది ఎండైనా వానైనా గాలైనా ఏదైనా. కనుక స్త్రీ ఎప్పుడు కూడా అలా ఉండాలమ్మా, అది మర్యాద. నాకు చెప్పినటువంటి అమ్మలా చెప్పారు ఎవరు, ముదిగొండ శంకర శర్మ గారు. అమ్మ తప్ప ఆడపిల్లకి ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అనవసరం తల్లి, ఈ విషయాలన్నీ కూడా స్టేజీలకి ఉటంకించడం అనవసరం. తెలుసుకో, జ్ఞానాన్ని విశేషంగా స్వీకరించు. నీకు ఆ శక్తి ఉన్నది, అమ్మవారి అనుగ్రహం ఉన్నది, మా అనుగ్రహం ఉన్నది. చక్క అన్నీ చదువు, అన్నీ స్వీకరించు. ఎంత చెప్పాలో ఎంతలో ఆగాలో అది గమనించుకుంటూ ముందుకు వెళ్ళు. అలా వెళ్ళావా ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందుతావు అని అనుగ్రహించారు. తర్వాత ఎంతోమంది శిష్యులు, వారి శిష్యులు ఆ 2022 తర్వాత ఎంతోమంది కనబడ్డారు నాకు. అబ్బో, మా గురువు గారు ప్రతి ప్రవచనంలోనూ ప్రతి క్లాస్లోనూ కూడా మిమ్మల్ని తలుచుకోకుండా క్లాస్ ముందుకెళ్ళట్లేదండి, ఎంత గొప్పవారు మీరు, మిమ్మల్ని కలవడం మాకు అదృష్టం అని నేను అన్నాను. అయ్యా, అంతటి వారి నోట్లోంచి నా నామం నిరంతరం నన్ను తలుస్తున్నారు, నా అనుగ్రహం ఇది, ఈ జన్మకి ఇది సాఫల్యత అని ఇప్పుడు ధృవీకరింపబడింది. ఆ ధృవీకరింపబడినటువంటి విషయం అమ్మ అనుగ్రహం అని నేను సంపూర్ణంగా భావిస్తున్నాను. ఆ భావన నా ఎందుకు సుస్థిరపరచడం కోసమే ఈ గురుస్వరూపంగా పరమేశ్వరుడు నాకు వారణాసిలో ముదిగొండ శంకర శర్మ గారిని తటస్థింపజేశారు. అటువంటి మహానుభావులు ఎటువంటి మహానుభావులయ్యా అంటే ఆ జన్మాంతము కూడా నిజంగా ఆ బ్రహ్మవేత్త, బ్రహ్మ జిజ్ఞాసు అనేటువంటి వాటికి తార్కాణంగా నిలిచారు. పోయేటప్పుడు కూడా చిరునవ్వుతో పోయారట, నవ్వుతూ ప్రాణాన్ని వదిలేరట. ఎంతమందికి వస్తుంది అటువంటి దేహత్యాగం చేయగలిగినటువంటి స్థితి ఎంతమందికి వస్తుంది? పైగా అంతకుముందు ఒక 34 గంటల క్రితం దాకా గుంటూరులో సంపత్ నగర్లో ఉన్నటువంటి శంకరమఠంలో భారతీయ స్వామి వారి ఆదేశం ప్రకారంగా ప్రవచనం చేసుకుని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎండలు వాటికి తట్టుకోలేకపోవడం కేవలం ఒక నింద అంటారు. ఈ భౌతికంగా దేహాన్ని వదలాలంటే ఏదో ఒక నింద ఉండాలంటారు. ఆ నిందగా ఆ గుంటూరు అనేటువంటిది తప్ప చివరి నిమిషం దాకా తాను నమ్మినటువంటి జగద్గురువులు, తాను నమ్మినటువంటి ఆ శారదాంబ పరదేవత, వారిద్దరి శాసనాన్ని ధిక్కరించకుండా అనుక్షణము కూడా వారు ఇచ్చినటువంటి ఆ శాలువాని మీద వేసుకుని అపర శంకరులుగా జగత్తులో తిరుగుతూ చిట్ట చివరి నిమిషం దాకా కూడా ఆ రోజు కూడా మొత్తం శంకర జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అనుకుంటూ, నేను ఇంకా వచ్చి శంకర జయంతి ఉత్సవాల్లో అల్కాపురంలో ప్రసంగం చేయలేకపోయాననేటువంటి బాధని కూడా వ్యక్తీకరిస్తూ చిట్ట చివరికి ఏదో చిన్న హాస్యం వస్తే ఆ హాస్యానికి నవ్వుతూ పంచవాయువుల్లో కలిసిపోయారు. అటువంటిది జన్మ అంటే, అటువంటి వారిని చూసి ఏం తెలుసుకోవాలి అంటే, నిన్న సాయంకాలం వారి స్మృతి సభలో నేను కూడా ఉండాలి. నా దురదృష్టం ఏమిటంటే నేను అనుకోకుండా వేరే కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఇవాళ ఈ శివపురాణాంతర్గతంగా గురు శిష్య సంబంధాన్ని ఇలా ఉటంకించుకుంటూ నిజంగా వారి అనుగ్రహాన్ని మళ్ళీ చరవణంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తక్కువే. అటువంటి గురువు లభించడం ఇంత అనతి కాలం, చాలా చిన్న సమయం మీ ఇద్దరం కలిసి ఉన్నది. ఆ చిన్న సమయంలో కూడా కొన్ని రోజులు మాత్రమే. చివరికి మొన్న జరిగినటువంటి ఇక్కడ వేద సభలు జరిగాయి. ఆ వేద సభల్లో కూడా నేను చివరి రోజు మాత్రమే రాగలిగా. అప్పుడు కూడా నేనున్నది కొన్ని గంటల సమయం. అందులో కిరణ్మయి ఎన్నిసార్లు నోరారా పిలిచారు. అబ్బా, జీవితం చరితార్థమై పెంచాలనుకున్నా. మా అమ్మ నాకు జన్మనిచ్చినందుకు గాను అటువంటి గురువులతో మరచిపోకుండా పేరుని కూడా అనిపించుకోగలిగేటువంటి అదృష్టం ఈ దేహానికి కలిగింది. కనుక వారు దేహాన్ని త్యాగం చేశారు అనుకున్న తర్వాత వచ్చినటువంటి సంకల్పం ఏమిటయ్యా అంటే, వారు ఏ విషయాలనైతే చెప్పారో, ఏదైతే మర్యాదని చెప్పారో ఆ మర్యాదని ఉల్లంఘించకుండా, మానసికంగా అయినా సరే ఎటువంటి దోషాన్ని చేయకుండా వీలున్నంత వరకు జీవితాంతము కూడా జగద్గురువులు అయినటువంటి శ్రీ భారతీతీర్థ స్వామివారి, అలాగే శ్రీ విధుశేఖర స్వామివారి యొక్క పాదచరణాలను నిరంతరం కూడా మనసులో నిలుపుకుంటూ, గురుదేవుల అనుగ్రహాన్ని మనసులో నిలుపుకుంటూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని విస్మరించకుండా నిరంతరం కూడా వారిని వారి వెనకాల నడుస్తూ మొత్తం ఈ జగత్తులో ప్రతి అణువులో ఉన్నటువంటి పరమాత్మని దర్శించగలిగేటువంటి శక్తిని పొందేటువంటి అనుగ్రహం కలగాలి. అదే సంకల్పం. అటువంటి సంకల్పంతో జీవించి చెరయాడినటువంటి వారు ముదిగొండ శంకర శర్మ గారు. ఇప్పటికీ భారతీతీర్థ స్వామిని ఎవరైనా సరే జగత్తులో ఉన్నటువంటి వారు స్పృశించి నమస్కరించుకోవడం తేలికైన విషయం కాదు. అసలు ఎవరికి అనుగ్రహం ఉండదు. ఇప్పటికీ అంటే వారు దేహత్యాగం చేసే ముందు వరకు కూడా భారతీయ స్వామి వారి యొక్క పాదాలను స్పృశించి నమస్కరించుకోగలిగేటువంటి శక్తి, అంతటి సంకల్ప బలం, అంతటి దృఢమైనటువంటి జీవన విధానం, అంత శాస్త్రోక్తమైనటువంటి ఆశ సంపద కలిగినటువంటి వేద విధులు ముదిగొండ శంకర శర్మ గారు. వారికి ఘన నివాళిని ఈ సభలో
ఈ శివ ప్రసంగాన్ని ఆధారం చేసుకుని 2 నిమిషాలు మాట్లాడుకోగలిగేటువంటి అవకాశం నాకు కలిగింది. కనుక అటువంటి గురువులు లభించాలి. అది శివుడి యొక్క అనుగ్రహం. అంటే ఒక గొప్ప గురువు లభించాడు అంటే ఆ విషయం ఏమిటి? ఏ జన్మలోనూ కాస్త పుణ్యం చేశా, ఆ పుణ్యానికి శివుడు ఈ జన్మలో ఏం చేశాడు? కష్టాలున్నాయి, సుఖాలున్నాయి, ఇందులో రకరకాల మోహాలున్నాయి, లోభాలున్నాయి, పరితపించడాలున్నాయి, రకరకాల ఇబ్బందులు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. అన్నింటితో పాటు ఉన్నదేంటి? ఏది అనుభవించామో ఆ అనుభవం ద్వారా వచ్చినటువంటి స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞతతో మళ్ళీ తప్పు చేయకుండా ఉండగలిగేటువంటి ఒక అనుభవం. ఆ అనుభవంలోంచి ఏది తప్పు ఏది ఒప్పని ముందే ఎలా పసిగట్టి దాని నుంచి దూరంగా ఉండాలి, దానికి దగ్గరగా వెళ్ళాలనేటువంటి ఒక గురు నిరతి. వీటన్నిటిని కూడా పట్టుకోగలిగితే అది సంపూర్ణ శివానుగ్రహం. శివానుగ్రహం అంటే సీరియల్స్లో చూపించినట్లుగా మొత్తం శివుడు ఇలా జటాజుటంతో ఒక త్రిశూలంతో ఎదురుకుండా వచ్చేసేసి మొత్తం పొగమంచంతా పట్టేసేసి నాయన నీకు ఇది అనుగ్రహిస్తున్నాను, లేకపోతే నువ్వు చేసిన తప్పు ఇది చేసిన ఒప్పు అని చెప్పడానికి మనతో ఒక చిన్న డిబేట్ పెట్టుకోవడానికి రాడు నిత్యం కూడా. మరి శివానుగ్రహాన్ని ఎలా అనుభవించాలి అంటే అనునిత్యం నీకు మంచి చెప్పేటువంటి వాడు ఎదురుకుండా ఉన్నాడు. అయ్యా శివస్వరూపమయ్యా, నిన్ను బాధ పెట్టి మాటలతో నీలో ఉన్నటువంటి ఆ దార్శనికతని బయటికి తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. శివస్వరూపమే వాళ్ళు లేకపోతే ఇంత ఆలోచించవు కదా దేని గురించి. కంట వెంట నీరు తెప్పించేటువంటి విషయాలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యా మీరు లేకపోతే నాకు అహంకారం తొలగిపోయేటువంటి అవకాశం లేదు. అందరూ అహంకారాన్ని ఇచ్చేవాళ్ళే అవుతున్నారు, తీసేవాళ్ళు ఎవరు? ఇంకో కంట వెంట నీరు రప్పించేటువంటి వాళ్ళందరూ కూడా. బయట విడిగా వాళ్ళని ఏమనుకుంటాం? సాడెస్ట్లు అండి బాబు, వీళ్ళు లేకపోతే మన జీవితం చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ జీవితానికి కావాల్సిన వాళ్ళు ఏంటి? అలాంటి వాళ్ళే కాదు. అందుకనే సరదాగా సౌందర్య ప్రవచనాలు చెప్పుకున్నప్పుడు చెప్తాం. అందుకనే రోజు కూడా అత్తగారిని, ఆడపడుచుని, ఇంటి పక్క వాళ్ళని రోజు కాళ్ళకి నీళ్లు జల్లి నీళ్లు నెత్తి మీద జల్లుకుంటూ ఉండండి. కారణం ఏంటి? మనల్ని బాగు చేసేవాళ్ళు, మనల్ని ఉద్ధరించేవాళ్ళు వాళ్ళే. ఏదో మాట అంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటాం. మనం ఏదో మాట అంటూ ఉంటాం, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ ఇచ్చిపుచ్చు కూడా కొన్నాళ్ళకి ఏమవుతుంది? మన కోడలు వచ్చే టైంకి మా అత్తగారు ఎంత మంచిదో అనుకుంటాం. జీవితంలో ఒక్కసారైనా అనుకుంటాం. అటువంటి స్థితి అంటే మనం అనుభవించే ప్రతిదీ కూడా ఉన్నతమైంది. ఆ ఉన్నతమనే స్థితి మనకు అనుభవం చేసేటువంటి వాడు, అనుభవంలోకి తెచ్చేటువంటి వాడు కాలస్వరూపుడు శివుడు మాత్రమే. ఇవాళ బాగాలేదనిపించింది, ఎప్పటికైనా బాగుంటుంది. ఇవాళ బాగుందనిపించింది, ఎంతో కాలం పట్టదు విసుగు రప్పించడానికి. కనుక ఏది శాశ్వతం కాదయ్యా ఈ జగత్తులో. మరి శాశ్వతమైనటువంటిది ఏమిటి? శివయోగం ఒక్కటి. ఆ శివయోగాన్ని పట్టుకునేటువంటి విధానాలు ఎన్ని రకాలుగా పట్టుకుంటావు? అయ్యా నిరంతరము కూడా కర్మ చెయ్యి. ఆ కర్మలో ఏమేమి ఉంటాయి? పూజాదులు ఉంటాయి. ఆ పూజాదులతో పాటు నువ్వు చేసేటువంటి లౌకికమైనటువంటి రకరకాల వ్యాపారాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నావు. అయ్యా చేస్తున్నంతసేపు శివుడు అరగంట చేస్తామండి, 40 నిమిషాలు చేస్తామండి. తర్వాత ఆ 40 నిమిషాలు చేసిన తర్వాత ఆ కర్మాచరణం ద్వారా ఏదైతే చేశావో దాన్ని మననం చేయవయ్యా అన్న. మననం చేయమంటే ఇవాళ పొద్దున్న నేను శివుడికి ఇలా పూజ చేశాను, ఇవాళ పొద్దున్న నేను శివుడికి 3 బిల్వ దళాలు పెట్టాను, నిన్న 4 పెట్టాను, మన 100తో చేశాను. ఇది కాదు మననం చేయడం అంటే. ఎటువంటి పూజ చేశావో, ఎటువంటి భావనతో చేశావో, ఎటువంటి అనుభూతిని పొందావో ఆ అనుభూతి ద్వారా, భావన ద్వారా, చేసినటువంటి కర్మ ద్వారా నువ్వు చేసేటువంటి తర్వాత కర్మలన్నీ కూడా శివార్పణం అనేటువంటి బుద్ధితో కనుక చేయగలిగినట్లయితే, శివునిచే ఆజ్ఞాపింపబడినటువంటి కాలము, కర్మలు, నా జీవితము అని నువ్వు సర్వత్రా నమ్మగలిగినట్లయితే అప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పని. ఆఫీస్కి వెళ్ళాను, మా బాస్ అండి వాళ్ళ అబ్బబ్బబ్బా పొద్దున వెళ్ళినప్పటి నుంచి విసిగించేశాడండి నన్ను. అదితే అసలు మామూలుగా కూర్చొనివ్వలేదు. వాళ్ళ ఏమైనా గొడవ అయిందో ఏమిటో అని సరదాగా మనం జోకులు వేసుకుంటూ ఉంటాం. అలా జోకులు వేసుకుని నీకు ఇవ్వబడినటువంటి 24 గంటల్లో పొద్దున అరగంట పూజకి నిమిత్తం చేస్తావు. తర్వాత 2 గంటలు ఇంట్లో తయారై బయటికి రావడానికి ప్రత్యేకంగా నియమించుకున్నావు. వచ్చిన తర్వాత 8 గంటల పాటు ఏ కాలం అయితే నీకు శివ పర్యవేక్షణలో ఇవ్వబడిందో దాన్నంతటినీ చివరికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పూజ స్వామి తీసుకున్నాడో లేదో, నేను ఏమైనా తప్పులు చేశానో లేదో అనే ఒక భావన వల్ల ఏమవుతుంది? పరిపూర్ణత్వం అనేటువంటి దానికి కిందకు వచ్చేస్తున్నావు, జారిపోతున్నావు. నేను చేసింది స్వీకరించేది భగవంతుడు. పిల్లవాడు తప్పు చేసినా అప్పుడే అన్నం కలుపుకోవడం వచ్చింది. చిన్నప్పుడేమో తల్లి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టింది, నవల లేకపోతే మెదిపి నోట్లో పెట్టింది. నోట్లో పెట్టి వాడికి ఇంకా పూర్తిగా పళ్ళు రాకుండా ఒకవైపు నుంచి ముద్ద కిందకు వచ్చేస్తుంటే కూడా మళ్ళీ తోసి లోపలికి పంపించింది. అవునా కదా? అంటే తల్లి ఎంత అనుగ్రహం ఉంది, తల్లికి అంత అనుగ్రహం. అంటే నాకు జన్మనిచ్చిన తల్లికే ఇంత అనుగ్రహం ఉంటే పైన ఉండి ఇంత జగత్తుని నడిపించేటువంటి వాడు ఇంకెంత అనుగ్రహం చూపించాలి. ఆ అనుగ్రహం చూపించేటువంటి వాడు ఏం చేశాడు? పిల్లవాడు అన్నం కలిపి పెడుతుంటే వాడు ఇంత ముద్ద పెట్టుకుంటాడు, మొత్తం ముద్ద చేతిలోకి తీసుకుని వాడు నోట్లో పెట్టుకుని 2 వెతుకులు వెళ్తాయి.
అలాగే అమ్మ పక్కన ఉంటుంది, అమ్మ నేను నీకు పెడతా అంటాడు. తల్లి అంటే నువ్వు తిన్నా అన్న అంటుంది, పెడతా అంటాడు. మొత్తం ఇలా కలుపుతాడు. ఇలా చేయి బయటికి తీసేటప్పటికి చేతిలో ఉన్న ముద్దంతా కింద పడిపోతుంది. తల్లికి కేవలం వేలే నోట్లోకి వెళ్తుంది. ఆ వేలు నోట్లోకి వెళ్ళినా సరే ఎంత బాగుందో అని కళ్ళు ఎగరేస్తుంది. వేస్తుందా వేరా? అంతే తప్ప ఏం పెట్టావరా అని మొహం ఉంటుందా తల్లి? అయ్యేమన్నది కదా. అటువంటి తల్లి భౌతికంగా ఈ దేహాన్ని ఇచ్చే మన కళ్ళు ఎదురకుండా ఉండి ఇంత అనుగ్రహం చూపిస్తుంటే, ఇంత జగత్తును నడిపేటువంటి వాడు ఇంత దేహాదులతో, ఇంత కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సప్తధాతులు, ఇంత పంచభూతాత్మకమైన దేహాన్ని నాకు ఇచ్చాడు. దీంతో స్మృతి పదంలోకి నేనున్నాను, నన్ను పూజించరా అని ఒక భావన నాకు ఇచ్చాడు. ఆ భావన పొందిన తర్వాత చేస్తున్నటువంటి పూజ స్వీకరించకుండా ఉంటాడా? సర్వము తానై ఉన్నాడు, నాలో తానై వచ్చి ఉండి తన చేసేటువంటి ఉపచారాలు తాను చేసుకున్నాడు తప్ప నేను అనేటువంటి అహంకారం ఎక్కడుంది? నేను ఇవాళ అభిషేకం చేశా, నేను ఆవు పాలు పోసా, నేను ఆవు నెయ్యి వేసా, నేను ఆవు పెరుగు వేసా, ఇవన్నీ నేను 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 అనుకుని చేస్తాం. కానీ సంకల్పంలో ఏం చెప్తున్నాం? శివ సంకల్పమస్తు. మొత్తం మహాన్యాసానికి మొత్తం మనం చేసేటువంటి నమ్మకం రుద్రాభిషేకానికి పూర్వం మహాన్యాసం చెప్తాం. ఆ మహాన్యాసంలో ఏం చెప్తాం? ఈ పైన ఉన్నటువంటి వెంట్రుక దగ్గర నుంచి పాదం చివర ఉన్నటువంటి చిటికిన వేలు గోరు మొదలు దాకా ప్రతిదీ కూడా శివస్వరూపమే. ఆ శివస్వరూపంగా ఉన్నటువంటి నేను ఆ శివుడిని, ఆ శివుడికి అంటే నాకు నేను అభిషేకం చేసుకుంటున్నాను తప్ప అన్యమైనది ఏది కూడా శివుని అర్చించగలిగేటువంటి శక్తి లేనటువంటిది. కనుక ఇప్పుడు నేను శివ పూజ చేస్తున్నాను, నేను శివుడికి వాళ్ళ అష్టోత్తర శతనామాలు చేస్తున్నాను, సహస్రనామాలు చేస్తున్నాను. లేదు వాళ్ళ శివ రాత్రి అందుకని 10,000 నామాలతో పూజ చేస్తున్నాను. 10,000 నామాలు ఉన్నాయి శివుడికి. ఐడియా ఉందా? అద్భుతమైన నామాలు. పొద్దున మొదలైతే సాయంకాలం అవుతుంది. ఆ 10,000 నామాలతో పూజ చేస్తున్నా. ఆ చేస్తున్నంతసేపు నేనేమైపోతున్నా? శివుడిగా మారిపోతున్నా. అలాగే అమ్మవారు పూజ చేస్తున్నా, ఏమవుతున్నా? అమ్మవారిగా మారిపోతున్నా. ఏది ప్రతిబింబంగా అద్దంలో చూస్తున్నావో ఆ అద్దంలో ఉన్న బింబం ఏమిటి? ఎదురుకుండా ఉన్నటువంటిది. ఇది బింబము, అది ప్రతిబింబం. నీ ఎదురుకుండా విగ్రహం పెట్టుకున్నావు, ఇది బింబము, అదేమిటి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. మీరు ఏదైతే ప్రపంచంగా కనపడుతుందో ఆ ప్రపంచమంతా ఎందులో ఉంది? నీలో ఉందయ్యా. నీలో ఉంది కనుకనే, నువ్వుగా ఉన్నావు కనుకనే నీ ఎదురుకుండా ప్రతిబింబంగా దర్శనమిస్తూ ఉన్నది. కనపడేదంతా శివస్వరూపమే, గుర్తుపెట్టుకో. అన్యమైనది నీకు కనపడడానికి అవకాశం లేదు. అన్యమైనది నీకు కనపడదు అంటే ఏమండి ఎవరో వచ్చారండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఏదో ఫ్రెంచ్లో మాట్లాడుతున్నారు, ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, నాకు ఆ భాష రాదు. భాష రాకపోతే వాడు నోరు తిప్పే విధానం, ఎందుకంటే మన భాషలు మనకు అలవాటైపోయి చాలా సునిశ్చితంగా మనం నోరు తిప్పుతాం. వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఎదురుకుండా వచ్చారు, వాడు నోరు చాలా విచిత్రంగా తిప్పుతున్నాడు. అసలు వాడి నోంచి వచ్చేటువంటి ఆ భావము భాష రూపంలో అర్థం కావట్లా. నవ్వు కూడా వస్తుంది, నవ్వుతున్నాను అంటే అర్థం ఏమిటి? అది నీకు తెలీదు, నీలో లేదు. నీలో లేనిది ఏదైతే ఉందో అది నీకు లేనిదిగానే కనపడుతుంది. నీలో ఉన్నదేదో ఇది ఫలానా అని అర్థమవుతుంది. అర్థమవుతున్న ప్రతిదీ నీలో ఉందని తెలుసుకున్నా. ఎదుర్కొండా ఉన్నవాడికి బాగా కోపం అండి. మా అత్తగారు నన్ను ఎప్పుడు వేపుకు తినేస్తూ ఉంటుందండి. ఆ అత్తగారి మీద భావన నీలో ఉంది కనుకనే ఆవిడ అలా కనపడుతుంది. నీలో ఆ భావన లేకపోతే ఆవిడ శాంతమూర్తిలానే కనపడుతుంది. కనుక భావన తీసేసి కేవలం మూర్తి వైభవాన్ని గ్రహించు. ఆ మూర్తి ఎందులో ఉంది? నీలో ఉందయ్యా, ప్రతిబింబంగా కనపడుతుంది. ఆవిడ మాట్లాడే మాటల్లో క్రోధం ఉంది, నీలో క్రోధం ఉంది కనుక క్రోధ స్వరూపంగా కనపడుతుంది, వినపడుతుంది. ప్రేమ ఉంది. నా స్నేహితురాలండి, 10 ఏళ్ల తర్వాత కలిసాం. అది తిడుతోంది, ఇన్నాళ్ళైంది కనీసం నన్ను మాట్లాడవా, నన్ను ఇచ్చేవా అని కళ్ళవని నీళ్ళు తెచ్చుకుంటుంది, ప్రేమగా కొడుతోంది, తిడుతోంది. ఆ తిట్టులో కూడా ప్రేమ కనపడుతుంది, ప్రేమే కనపడుతుంది. కారణం నాలో ఆమె పట్ల ప్రేమ ఉంది కనుక. ఏది నీలో ఉందో అది జగత్తుగా భాషిస్తుంది. నీలో శివుడు ఉన్నాడు కనుకనే ఎదురుకుండా శివలింగం కనపడుతుంది. ఏదో ఒక మూర్తిని తీసుకొచ్చి పూజ చేసేసి, ఏమంటే మా ఇంట్లో శివలింగం లేదండి, శాస్త్రం చెబుతుంది శివలింగం లేదండి మా ఇంట్లో, మరి ఏం చేయమంటారండి? చిన్న పసుపు ముందు చేసుకోమ్మా, అది శివలింగం కాదా? ఏమంటే అది కూడా చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామండి. పెద్ద మా ఇంట్లో అర్చనాదులు ఎందు, పూజలు ఎందు, నైవేద్యాలు ఎందు పెద్దగా నమ్మకం లేదు. మా ఇంట్లో ఎవరికి ఆనవాయితీ కూడా లేదండి. మా అత్తగారు ఏం పెట్టేది కాదట. ఏదో అమావాస్య వస్తేనో పౌర్ణమి వస్తేనో ఏదో పెద్దలకి పెట్టుకుంటూ ఉంటాం. ఏదైనా గుళ్ళో జాతరలు జరిగితే వెళ్తూ ఉంటాం. మాకు కూడా ఇన్ని ప్రవచనాలు విన్నాక శివలింగం ఇంట్లో పెట్టుకోవాలందండి, లేకపోతే అమ్మవారి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలందండి. మరి వాళ్ళకేం చెప్తామండి? పెట్టుకోకూడదని చెప్పాలా, పెట్టుకోవాలని చెప్పాలా? పెట్టుకుంటే ఏం చేయాలో చెప్పాలా, పెట్టుకోకుండా ఉంటే ఏం చేయాలో చెప్పాలా? ఏది ఎలా ఉన్నాయో అత్యద్భుతమైన శివలింగం నువ్వేనయ్యా. ఎందుకు? పొద్దున్న లేచిన తర్వాత చేసేదే ఉంటే దీనికంతా ఉపచారాలేగా. పొద్దున్నే లేచిన 64 ఉపచారాల్లో మొట్టమొదటి ఉపచారం దంతధావనం.
తర్వాత ఉపచారం చక్కగా మొహం ప్రక్షాళన చేసుకోవడం, తర్వాత ఉపచారం చక్కగా శివుడికి